సార్ వెల్కమ్ టు Torchbearers. ఫైనలీ ఐ గాట్ యు. సెంథిల్ గారు, సెంథిల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సొంత ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. రణశూరుడు వీరుడు ధీరుడు కారణ జన్ముడైన ఈ ధీమంతికి zoom in Zoom out, zoom in, zoom out. సార్ ఇప్పుడు రెండు సినిమాలు అద్భుతం. మీరు రెండింటి కలుపుతున్నారు అంటే కొన్ని పార్ట్స్ తీసేస్తున్నారు అందులో నుంచి కదా. ఇందులో మళ్ళీ మళ్ళీ ఇంకా మధ్యలో కొన్ని యాడ్ చేశాను ఏం యాడ్ యాక్చువల్లీ చేశారు? అది సినిమా స్క్రీన్ పైన ఈ సీన్ చూసినప్పుడు అరే ఈ మూమెంట్ లో అది జరిగింది కదా, ఇది జరిగింది, ఇలాంటివి గుర్తొచ్చే ఉంటాయి కదా. రియలీ ఇంప్రెస్ విత్ నాజర్ గారు పర్ఫార్మ్ ద కైండ్ ఆఫ్ వేరియేషన్ హీ హాస్ నో అదర్ క్యారెక్టర్ హాస్. ఎవ్రీవన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్, బట్ నాజర్ గారు వేరియేషన్, సో ఐ వాజ్ లైక్ వై దిస్ మ్యాన్ డిడ్ నాట్ గెట్ ద రికగ్నిషన్ హీ డిజర్వ్డ్ అని ఫీల్ వచ్చింది. అండ్ సార్ ఒకళ్ళు ఇద్దరు లేని కదా సార్, అందరు కుమ్మేశారు అసలు. ఇట్ ప్యూర్లీ ఇస్ థ్యాంక్స్ టు ఎస్ఎస్ రాజమౌళి. ఒక చెయ్యలేకపోతే ఏంట్రా ఈ ఉక్కు చెయ్యలేదా ధిక్కరించడానికి? కానీ సార్ ఒకసారి మనం 15 years బ్యాక్ వెనక వెళ్దాం. యాజ్ అ సినిమాటోగ్రఫర్ మీరు తీసుకున్న జాగ్రత్తలు ఆర్ మీరు చేసే మీ ఎక్సర్సైజ్ ఏంటి? 1.5 year we spent every day like going to an office. ఆఫీస్ స్కూల్కి వెళ్తారండి. ఫస్ట్ డే ఆఫ్ బాహుబలి షార్ట్ ఆఫ్ ప్రభాస్ జంపింగ్ ఫ్రమ్ ద క్లిఫ్ అది షూట్ చేస్తున్నాము. దట్ వెంట ఓకే ఇట్లా కెమెరా పెట్టినప్పుడు అక్కడ జనాలు ఉంటే కొద్దిగా జరిపితే మళ్ళీ ఒక 1 second అట్లా పక్క జరుగుతుంది, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అందరూ ఉంటారు. కట్అవుట్ అలాంటిది. ఎలా షూట్ చేయాలో అర్థం కాలేదు. సో వీ హ్యాడ్ టు ప్యాకప్ దట్ షెడ్యూల్. నెక్స్ట్ డే చేయలేకపోయారా? నేను చేయలేకపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము. నెక్స్ట్ డే వెళ్తే మళ్ళీ జనాలు. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ నెవర్ గాట్ యూస్. ఎగ్జాక్ట్. మీకు బాహుబలిలో నా మనవాళ్ళకి కూడా చెప్పుకుంటాను లాంటిది ఒక్క షాట్ చెప్పండి. వెన్ కట్టప్ప కీప్స్ హిస్ బాహుబలిస్ లెగ్ అని, ఆ షాట్ చాలా డ్రమాటిక్ అండ్ ఐకానిక్ గా ఉంటుంది. నేను అసలు ఆ చిన్న పిల్లాడి కాల్తో ఇంటర్ కట్ లో Yeah, exactly. ప్రభాస్ కాల్తో వస్తే ఈడ్ చేసే నేను అసలు సార్ వెల్కమ్ టు Torchbearers. ఫైనలీ ఐ గాట్ యు. సెంథిల్ గారు, సార్ నాకు ఫస్ట్ ఒక క్లారిటీ చెప్పండి. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి నేను మిమ్మల్ని ప్రయత్నిస్తున్నాను. మీరు బాహుబలికి సంబంధించి సీరియస్ గా ల్యాబ్ లో వర్క్ చేస్తున్నారు స్టూడియోలో. సినిమా రిలీజ్ అయిపోయి 10 years సెలబ్రేషన్ చేసుకుంటే మీరు ఇంకా ఏం వర్క్ చేస్తున్నారు? అంటే లైక్ ప్రొడ్యూసర్ కేమ్ అప్ అండ్ టోల్డ్ లైక్ 10 years అయిపోయింది కదా, బాహుబలి రిలీజ్ చేయాలనుకుంటున్నామని. సో వి కట్ అంటే 2 సినిమాలు కలిపి ఒక వర్జన్గా లాంచ్ చేసి వీ వాంటెడ్ టు రిలీజ్ ఇట్. సో ఆ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఐ వాజ్ లైక్ కొత్త సీన్ ఒకటి యాడ్ చేసాము. అండ్ దెన్ సమ్ గ్రాఫిక్స్ అక్కడెక్కడ సంథింగ్ వెరీ ఫెల్ట్ కుడ్ బి బెటర్ అని అక్కడ కొన్ని చేసాము. నాట్ లైక్ వీ కంప్లీట్లీ రీడిడ్ ద ఫిల్మ్, బట్ ఫ్యూ ప్లేస్ హియర్ అండ్ దేర్. అండ్ 10 years కాబట్టి 10 years చాలా టెక్నాలజీ మారింది, విజువల్ మీడియంస్ చూసే మీడియంస్ అన్నీ మారాయి. సో దాంట్లో కలర్ గ్రేడింగ్ కొద్దిగా ఇప్పటికి సూట్ అయ్యేటట్టు కొద్దిగా మార్చడానికి ఐ వాజ్ జస్ట్ బిజీ విత్ దట్. సో దట్ వాజ్ లైక్ దట్ టుక్ హెల్ లాట్ ఆఫ్ ఎ టైం. నాకు అది చెప్పండి. ఇప్పుడు రెండు సినిమాలు అద్భుతం కదా, మీరు రెండింటి కలుపుతున్నారు అంటే కొన్ని పార్ట్స్ తీసేస్తున్నారు అందులో నుంచి కదా. దిస్ ఇస్ జాయిన్ చేస్తున్నారు. ఇందులో మళ్ళీ ఇంకా మధ్యలో కొన్ని యాడ్ చేసాం యాక్చువల్లీ. ఒక ఏం యాడ్ సీన్ చేశారు? అది సినిమా చూడండి. ఒక సీన్ ఇది అప్పట్లో ఒరిజినల్ లేని యాడ్ చేశారు. Wow. లైక్ 1 scene only. It's not a big scene, but it was necessary because like అంటే అవన్నీ చాలా కట్ చేస్తూ ఉంటే లింక్స్ అవన్నీ మిస్ అవుతాయి. సో టు ప్రిజర్వ్ ద సేమ్ ఇమోషన్ అండ్ ఫీల్, సో వీ యాడెడ్. ఆ సీన్ ముందు షూట్ చేసింది, మళ్ళీ కొత్తగా షూట్ చేయలేదు. రైట్. అప్పుడు షూట్ చేసి పెట్టుకున్నప్పుడు అవసరం లేదనుకుని ఇప్పుడు అవసరం అని లైక్ వీ డిడ్ ఇట్. సో ఆ ఎడిట్ని దెన్ బికాజ్ అన్నీ మారిపోతుంటే లైక్ ఎడిట్ మారుతూ ఉంటే ఏంటంటే లైక్ ముందు ఏంటంటే ఒక సీన్ కోసం ఒక కలర్ గ్రేడ్ చేస్తాము. సో ఆ పక్క సీన్ని పట్టి అలాంటి డిపెండెన్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నీ మారిపోయి ఉంటాయి కాబట్టి ఓ విజువల్ ఫ్లో కోసం వీ హ్యావ్ టు రీడూ ద హోల్ గ్రేడ్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఈ ప్రాసెస్లో Yeah. అసలు టెల్ మీ ఆల్ దోస్ గ్రేట్ మెమరీస్. అంటే మీరు ఐఎమ్ షూర్ స్క్రీన్ పైన ఈ సీన్ చూసినప్పుడు అరే ఈ మూమెంట్లో అది జరిగింది కదా, ఇది జరిగింది, ఇలాంటివి గుర్తొచ్చే ఉంటాయి కదా. But one thing I have noticed, I don't know how I missed it, was like I was really impressed with Nazar Garu's performance. The kind of variation he has, no other character has. Everyone did a great job in the film, but Nazar Garu variation. So I was like, why this man did not get the recognition he deserved అని ఫీల్ వచ్చింది. Because like you see in every scene he's like he has a unique emotion to perform and he did it to the T. So I was like, I was just ఆయన సీన్ వచ్చినప్పుడు అరే ఈ లుక్ ఇలా పర్ఫార్మెన్స్ అది.
సో దట్ వాజ్ లైక్ సంథింగ్ విచ్ నాజర్ గారు కదా. అండ్ సార్ ఒకళ్ళు ఇద్దరు లేని కదా సార్, అందరికి కుమ్మేశారు అసలు. I mean, like no, that is because like see, finally we have a visionary director who is like there for us, so he knows what he wants, so he extracts the best out of everyone. So it is like it purely is thanks to SS Rajamouli. We are all fortunate to be in that, be a part of that great epic film. అండ్ వీఆర్ ఆల్ ఫార్చునేట్ అంటే టు బీ ఇన్ లైఫ్ టైమ్ వేర్ అరే బాహుబలి ఇప్పుడు లైక్ సార్ షోలే థియేటర్లో వచ్చినప్పుడు మనం చూడలేదు కదా, మొగలైజం చూడలేదు కదా, ఇప్పుడు బాహుబలి చూసాం మేము. కానీ సార్ ఒకసారి మనం 15 years బ్యాక్ వెనక్కి వెళ్దాం, నాట్ 10 years, వేర్ ఈ జర్మ్ ఆఫ్ ది ఐడియా ఫస్ట్ మీతో షేర్ చేసినప్పుడు అసలు ఆ మూమెంట్స్ ఒకసారి చెప్పి లెట్స్ వాక్ త్రూ దాట్. You see that I have told in so many interviews. The best thing was we did this film called Ega. So Ega tarvata next he wanted to do something really big kind of a thing. So appudu he just told me a story. He had a concept sketch first. So mana cinema ela undabothundi ante janalaku ardham avutada leda na vision ani ayanaku doubt. సో ఫస్ట్ జగన్ అని ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అతనితో వాటర్ ఫాల్ కాన్సెప్ట్ గీయించాడు అనమాట. సో ఆ వాటర్ ఫాల్ చూడగానే ఇంత పెద్ద వాటర్ ఫాల్ ప్రపంచంలో ఎక్కడ లేదు అంటే దిస్ ఈజ్ వై మై విజన్, ప్రపంచంలో ఎక్కడ లేని మనం చేయాలి అంటే ఆయన ఆకాశంలో నుంచి వస్తున్నట్టు ఉండాలన్నారు. నిజంగా అలా ఉండిందా? దట్ కాన్సెప్ట్ ఆర్ట్ వాజ్ లైక్ దట్ అండ్ ద స్కేల్ ఆఫ్ లైక్ ప్రభాస్ ఆర్ సంథింగ్ విత్ దట్ స్కేల్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఇస్ లైక్ అన్బిలీవబుల్లీ హ్యూజ్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో అలా సో దట్ ఈస్ వాట్ ఇట్ స్టార్టెడ్. అండ్ నాకేంటంటే అసలు యాజ్ అ సినిమాటోగ్రఫర్ ఎవ్రీ డైరెక్టర్లు చెప్తుంటారు ఇది యాక్షన్ సినిమా, ఇది డ్రామా, ఇది ఇమోషనల్ సినిమాలు అన్నాడు. సో ఫస్ట్ టైం వెన్ ఈ టోల్డ్ మీ లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ విజువల్ ఫిల్మ్ అన్నారు. ఐ వాస్ లైక్ వావ్, దిస్ ఈస్ లైక్ మ్యూజిక్ టు సినిమాటోగ్రఫర్ ఫర్ యూ. ఎగ్జాక్ట్లీ. సో బట్ ఐ ఆల్వేస్ డిజర్వ్ దట్. అంటే నాకేంటంటే సినిమా ఈజ్ అ విజువల్ ఫార్మాట్, బట్ ఓకే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఇట్ డి నాట్ గెట్ ఇట్స్ డ్యూ అని అట్లీస్ట్ తెలుగు సినిమాకి వచ్చేసరికి డ్రామా అది అని ఇదని లైక్ సో ఇట్ వెంట్ అవే ఫ్రమ్ ఇట్. అండ్ Bahubali started the trend of getting the visual back to cinema. So ఆ తర్వాత if you see like most of the films are all visual oriented films. Like సార్ బాహుబలి నుంచి చూస్తే థియేటర్లో అది సో దట్ సో ఫైనలీ ఇంకోటి ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఓకే లైక్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ బికాస్ ఓటీటీ కాంపిటీషన్ లైక్ మొబైల్లో చూడడం అంతా. సో బాహుబలి వాట్ ఐ రిమెంబర్ ఇస్ వెన్ పీపుల్ సా ఇట్ ఇన్ మొబైల్ ఆర్ ఇన్ ద టీవీ దే వర్ నాట్ సాటిస్ఫైడ్, దే వాంట్ టు గో ఇట్ అండ్ సీ ఇన్ ద థియేటర్లో చూడాలన్న ఒక ఫీల్ కలిగింది. సో దట్స్ హౌ వీ షుడ్ మేక్ ఫిల్మ్స్. సో అప్పుడు ఆడియన్స్ థియేటర్కి వస్తారు. మనం ఓటీటీలో చూసినా ఓకే, థియేటర్లో చూసినా ఓకే అంటే ఆబ్వియస్లీ లైక్ ఎవ్రీ వన్ విల్ సిట్ ఇన్ దర్ కంఫర్ట్ ఆఫ్ యువర్ హౌస్ అండ్ సీ ఇట్ ఇన్ ఓటీటీ. లుక్ ఎట్ ద ట్రాక్ రికార్డ్ సార్, నంబర్స్ వైజ్ చూస్తే భారతదేశంలో థియేటర్ ఫుట్ ఫాల్స్ నంబర్ 1 షోలు అయితే తర్వాత బాహుబలి అట. అట్లీస్ట్ అప్పట్లో ఇంత ఓటీటీలు టీవీ లేవు కాంపిటీషన్. ఇప్పుడు అసలు ఐ వాజ్ సీన్ లైక్ అంటే లైక్ ప్రసాద్ అక్కడైతే కిలోమీటర్స్ క్యూస్ ఉండేవి. దట్ వాజ్ లైక్ అంటే అంటే లైఫ్ టైంలో వీ కుడెంట్ యాక్చువల్లీ లైక్ ఇమాజిన్ లైక్ ఇలాంటిది ఒక టైం వస్తుందని. అండ్ గుడ్ థింగ్ అబౌట్ బాహుబలి ఈస్ పీపుల్ అంటే థియేటర్లకు వెళ్ళడం ఆపేసిన వాళ్ళు చాలామంది లైక్ బిజినెస్ మెన్ ఆర్ లైక్ ఎడ్యుకేషన్ సాలీలు సినిమాలు ఏంటి ట్రాష్ అని అనే వాళ్ళు కూడా దే కేమ్ టు థియేటర్ అండ్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బాహుబలి. దట్ వాస్ సంథింగ్ విచ్ బాట్ బ్యాక్ సో మెనీ పీపుల్ టు ద థియేటర్. బట్ నౌ ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఆ విజువల్ ఏది ఆ వాటర్ ఫాల్ విజువల్ లాంటివి చూసారు, బాగానే ఉంది. మీకు విజువల్ ఇది ఒక విజువల్ వండర్ అవ్వాలి అన్నారు, కరెక్ట్. అక్కడి నుంచి యాజ్ అ సినిమాటోగ్రఫర్ మీరు తీసుకున్న జాగ్రత్తలు ఆర్ మీరు చేసే మీ ఎక్సర్సైజ్ ఏంటి? See, first, after we tell the story, I want to understand what the director vision is. So దానికి ఏంటంటే he tells a story like అంటే మన స్టోరీ చెప్పేటప్పుడు మనకు కొన్ని విజువల్స్ వస్తాయి. సో డైరెక్టర్ హ్యాస్ అ విజన్. సో వీ టెన్ టు డిస్కస్ అ లాట్ ఆన్ హౌ he wants to see, how he is seeing this film. సో బేస్డ్ ఆన్ దట్ దెన్ ఐ డూ మై ఓన్ రీసెర్చ్. అంటే లైక్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఈ సీన్ని ముందు ఎలా చేశారు ఒక అంటే ఇట్స్ నాట్ టు ఏప్ ఆర్ సంథింగ్ టు జస్ట్ సీ అంటే లైక్ ముందు ఏమేమి చేశారు లైక్ ఓకే రాజుల సినిమాలు ఆ కాలంలో బెన్హర్ లాంటి అలా సినిమాలు చూసి ఓకే ఇది ఈజ్ దిస్ ద అప్రోచ్ వీ వాంట్ అనేది ఇట్స్ అ డిస్కషన్ విచ్ జనరలీ హ్యాపెన్స్. దెన్ లాక్ డౌన్ దట్ దెన్ వీ దెన్ ఏం చూసారు సార్? ఎనీ డూ యు రిమెంబర్ ఏ సినిమాలు చూసారు? అంటే ఆల్మోస్ట్ గ్లాడియేటర్లు, బెన్హర్, క్లియోపాత్రా, సో మెనీ ఫిల్మ్స్ లైక్ ఐ సీన్ బికాస్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్ ఓకే బికాస్ దట్ వాజ్ ద స్కేల్ హి వాజ్ లుకింగ్ అట్. రైట్. బికాస్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ సీన్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ఫేవరెట్ చారియట్ చేజ్ ఉంటుంది బెన్హర్లో. సో అలాంటి అని సో దట్ కైండ్ ఆఫ్ ఎ స్కేల్ హి వాజ్ లుకింగ్ అట్. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు అచీవ్ ఆర్ నాట్ అన్నది ఒకటి చిన్న టెన్షన్ అలాంటివి ఉండేది. So then we start getting into that world, thinking about okay like what it is, how it is. So దీంట్లో ఏం కావాలి, then like what kind of a colors we want to use.
సో అక్కడ నుండి దెన్ ఇట్స్ ద హోల్ టీమ్ విచ్ కమ్స్ టుగెదర్ అండ్ we used to almost like అంటే 1.5 year we spent every day like going to an office before ఆఫీస్ కూడా స్కూల్కి వెళ్తారండి. అంటే షూటింగ్. సో we used to go there and all HODs and everyone discusses ఒక మీటింగ్ ఎంత, then individual department, then okay I go to that meeting, then I come back and tell my team okay like this is what we have to do, so దీనికి మనం ఏ కావాలి. సో లైక్ ఆ టైంలో one of the biggest decisions which I took at that point, which I am really proud of, is shooting this film on digital. Right. అంటే like at that time that was ఈగ వాజ్ ఆల్సో ఫిల్మ్ కదా. yeah, he was also negative. Bahubali was the first film shot on digital, which was a tension. అంటే అప్పుడు నేను when I told Shobhu garu and Rajamouli that ఇట్లా డిజిటల్లో షూట్ చేద్దామంటే లైక్ ఎందుకు లైక్ డిజిటల్ కొత్తగా వచ్చింది అది అంటే దెన్ ఐ టోల్డ్ కొత్తగా వచ్చింది బట్ ఇట్ ఈస్ నాట్ న్యూ బికాస్ లైక్ మగధీరలో ఒక సాంగ్ చేశాను యాక్చువల్లీ డిజిటల్లో. ఏది సార్? లాస్ట్ టైటిల్ సాంగ్ అందరూ ఆ సాంగ్ ఐ షార్ట్ మీరు స్టెప్ ఎగ్జాక్ట్లీ. సో అది అలెక్సా D20 అని ఒక కెమెరా ఉంటే దాంతో లాంచ్ చేసాను, విచ్ ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్. So then I waited for some time. So by the time Alexa launch chesinapudu, when I shot on it, did some tests, I was really happy with it. So then I told like ki deento shoot cheste baaguntadi. So I had to really fight with my producer and director. So like అంటే వాట్ వాస్ దేర్ ఆర్గ్యుమెంట్ సార్? బికాస్ ఐఎమ్ షూర్ శోభు గారు రాజమౌళి గారు విల్ సీ ద విజన్ కదా ఆర్ అండర్స్టాండ్ వాట్ యు సేయింగ్. But the thing is like it is relatively new technology, whether we don't know like how it is going to be and why take a chance. Appadi varaku, and this is a very an expensive project. We can't do anything with this because like it is like he was investing really like unbelievable kind of money at that point of time. Correct. Like so it is we have 100 కోట్లు అని అప్పటి నుంచే కదా సార్ విన్నది. సో అది ఒక it was a very crucial decision. But then I am happy that they believed me and like మొన్న చూస్తుంటే కూడా like the kind of after 10 years also the visual quality is as good as like any other new film which is releasing now. because జనరల్గా ఏంటంటే సినిమా కొన్ని రోజుల తర్వాత క్వాలిటీ అంతా ఏంటి ఇప్పుడు టెక్నాలజీతో రంగా ఉంది. సో బట్ దట్ క్వాలిటీ ఆఫ్ దట్ రా నెగిటివ్ విత్ వి షాట్ విత్ the real footage which we shot with that camera, it still holds really good even after 10 years. So that's what I am like really happy with that. So that was one of the extremely crucial decision. అంటే అది వన్ ఆఫ్ ద డిసిషన్ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే నెగిటివ్లో షూట్ చేస్తే ఏంటంటే చాలా సిచ్యువేషన్స్ ఆర్ మన చేతిలో ఉండవు అనమాట. అంటే ఇప్పుడు నెగిటివ్ షూట్ చేస్తే ఆ నెగిటివ్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేశాడు, ఎలా లోడ్ చేశాడు, ఎలా డెవలప్ చేశారు ల్యాబ్లో. సో సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ స్టోరింగ్ ఇష్యూస్ నుంచి అన్ని ఉంటాయి. అంటే మీ చేతిలో ఏముండదు, ఎవడైనా ఏదన్నా థింగ్స్ కెన్ గో రాంగ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఎవ్రీవన్ ఈస్ ప్రొఫెషనల్స్ బట్ స్టిల్ దట్ ఛాన్స్ ఇస్ దేర్. బట్ డిజిటల్ ఏంటంటే వాట్ యూ షూట్ ఈస్ వాట్ యూ గెట్ ఇన్ యువర్ DI ల్యాబ్ అండ్ దెన్ యూ కెన్ ట్వీక్ ఇట్. సో దట్ ఈస్ లైక్ ఓకే లైక్ it is completely visualized in my control and feel. So that was like the first strong challenge you achieved. Okkasari walk us through the first day of the shoot. The sequence which we were shooting was Rajadrohi పారిపోతాడు, అక్కడ ప్రభాస్ రానా వచ్చి పట్టుకుంటారు. So that was the sequence we were supposed to shoot. దాని తర్వాత మనోహరి సాంగ్ ఆ మూమెంట్ అది జస్ట్ బిఫోర్ దాని ముందు మనోహరి సాంగ్ తర్వాత ఇది. సో అక్కడ వెళ్తే ఇట్ ఈస్ రియలీ అన్బిలీవబుల్. అంటే ఫస్ట్ డే ఆఫ్ షూట్ వాస్ ఓకే, కొంచెం షూట్ స్టార్ట్ అయినప్పుడు ఓకే లైక్ వీఆర్ షూటింగ్ లైక్ వన్ షార్ట్ ఆఫ్ ప్రభాస్ జంపింగ్ ఫ్రమ్ ద క్లిఫ్, అది షూట్ చేస్తున్నాము, దట్ వెంట్ ఓకే. అండ్ సడన్లీ ఆఫ్టర్ లైక్ 10 o'clock or something పీపుల్ స్టార్టెడ్ కమింగ్ అండ్ బై ద టైమ్ ఇట్ వాజ్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. అంటే అలాంటి సినిమాకి అలాంటి క్రౌడ్ వస్తారా అన్నది ఇట్ వాజ్ లైక్ వీ కుడెంట్ యాక్చువల్లీ డూ. అంటే లైక్ ఇట్లా కెమెరా పెట్టినప్పుడు అక్కడ జనాలు ఉంటే కొద్దిగా జరిపితే మళ్ళీ ఒక 1 second అట్లా పక్క జరుగుతారు, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అందరూ ఉంటారు. సో వీ వర్ లైక్ ఎలా షూట్ చేయాలో అర్థం కాలేదు. సో వీ హ్యాడ్ టు ప్యాకప్ దట్ షెడ్యూల్. నెక్స్ట్ డే నేను చేయలేకపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము, నెక్స్ట్ డే వెళ్తే మళ్ళీ జనాలు వస్తారు. సో అప్పుడు రాజమౌళి ఏమన్నాడు, అట్లీస్ట్ ఓకే ఇప్పుడు వచ్చారు ఈ జనాలను మనం పబ్లిసిటీ కన్నా వాడుకోవచ్చు కదా అని. సో దెన్ ప్రభాస్ కేమ్ అండ్ లైక్ వేవ్డ్ అండ్ ఆల్. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు షూట్. సో అందుకే తర్వాత ఆపేసి ఈ సినిమా బయట షూట్ చేస్తే కుదరదు, ఇది స్టూడియో కండిషన్లోనే చేయాలి అన్నట్టు. లైక్ ప్రభాస్ సార్ లాంటి కటౌట్ని మీరు బయటికి తీసుకెళ్తే వదులుతారేంటి ఇళ్ళు. అన్బిలీవబుల్. అంటే అప్పటికి ప్రభాస్ వాజ్ అ బిగ్ స్టార్ బట్ నాట్ బాహుబలి ముందు, ఇది బాహుబలి తర్వాత కాదు. బాహుబలి తర్వాత బికేమ్ లైక్ 10-20 సేమ్ అలాంటిది జపాన్ కూడా చేయలేరు ఇప్పుడు ఆ టైప్. కరెక్ట్. So the next was you shifted to Ramoji. Yeah, exactly. We couldn't actually. We couldn't shoot.
సో వీ అంటే అది ఫుటేజ్ కూడా వీ కుడెంట్ యాక్చువల్లీ బికాస్ లైక్ దెన్ వీ హ్యాడ్ టు రీడూ ద హోల్ థింగ్. అంటే ఇప్పుడు అక్కడ రిహర్సల్స్ అన్ని చేసామన్నమాట అక్కడ ఎలా షూట్ చేయాలని. సో ఇప్పుడు మళ్ళీ వేరే లొకేషన్ షూట్ చేస్తే వీ కాంట్ డూ ద సేమ్ థింగ్. సో వీ హ్యాడ్ టు అగైన్ రీడూ ద హోల్ థింగ్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ. So basically, first day of the shoot never got used. Exactly, yeah. Like it was a beautiful location actually. Like we really liked that location. సార్ నేను కొన్ని మూమెంట్స్ ఉన్నాయి సార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ ఆఫ్ ఒక వైపు నుంచి వాటర్ ఫాల్ పడుతుంటే బాహుబలి 1 శివుడు ప్రభాస్ గారు ఇట్లా హ్యాంగ్ అవుతున్న ఫస్ట్ పిక్చర్ ఒకటి బయటకు వచ్చింది. అంత అద్భుతంగా నెక్స్ట్ మాకు కనిపించింది శివగామి ఇట్లా ఆ పిల్లని పైకి. ఇలాంటివన్నీ షూట్ చేస్తున్నప్పుడే డిడ్ యు నో దట్ దిస్ విల్ బికమ్ ఐకానిక్? అంటే దట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ అంటే ఎందుకంటే లైక్ వీ యాక్చువల్లీ ఎవ్రీ సీన్లో మోస్ట్లీ ఒక్కొక్క ఐకానిక్ షాట్ ఉండాలని ట్రై చేస్తూ ఉంటాం. బట్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి. వీ ట్రై ఇట్ బట్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ రెజొనేట్ విత్ ద ఆడియన్స్. కరెక్ట్. సో అది సో లైక్ అది అంటే వీ హ్యాడ్ వెరీ కీ మూమెంట్స్. ఈ సీన్స్ ఇలా వర్కౌట్ చేయాలి. సో వీ ట్రై టు డూ ఇట్. సో ఐకానిక్గా అయిపోతానే అసలు ఎవరికి తెలియదు యాక్చువల్లీ. సో వీ యాక్చువల్లీ వర్క్డ్ హార్డ్ అండ్ పీపుల్ లైక్ ఇట్ అంతే. సో కాదు సార్, అంటే ఐఎమ్ సేయింగ్ పోనీ లైక్ డెసిషన్ ఆఫ్ టేకింగ్ గోయింగ్ డిజిటల్ అట్లా మీరు పర్టికులర్గా నాకు ఇలాంటి వాళ్ళే కావాలి అంటూ మీ టీంలో పిక్ చేసుకున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? No, because I already have done with most of the people and I have a trusted team. See, ilanti chestappudu like just because someone is great at something, alanti pictures pettukovala. It's more about trust. It's a 5-year project. There are so many things. Like I need to believe in my assistants. Like I need to know their strengths and weakness. Evodo kottodu vachesi suddenly join chesthe he might be good or bad because like there are so many situations which అంటే సినిమాలు ఏంటంటే లైక్ ఇట్ ఈస్ యూ కాంట్ క్రెడిట్ ద హోల్ వర్క్ టు ఓన్లీ వన్ పర్సన్ బికాస్ లైక్ ఇట్స్ అ టీమ్ వర్క్. ఇట్స్ అ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్. సో అక్కడ దట్ హూ డిడ్ ఇట్ హౌ అండ్ అన్నది మనకు తెలియదు. సో ఐ ఆల్వేస్ దట్ మై టీమ్ వాజ్ ఆల్వేస్ లైక్ హూ హ్యావ్ బీన్ వర్క్డ్ విత్ మీ ఆర్ ఐ హ్యావ్ సీన్ దెమ్ వర్క్. సో ఐ పిక్డ్ అప్ ఓన్లీ దెమ్ where because my trust and my capabilities they need to execute. So adi that's calling. So I always picked up my team which were who worked with me since earlier, like for example like my focus puller to my colorist to my assistants and all. So who have had a decent journey with me, who understand what I want, what am I looking for. Alanti ఇంకా ఒక పాయింట్ తర్వాత మజిల్ మెమరీ. Yeah, సార్ చెప్తున్నారు this is what he is. Correct. That is very important because like you can't start from ground zero again. Yeah. And on such a big large scale set. ఇన్నేళ్ళుగా ఉన్న సింక్ కాబట్టి అదకండి. బికాస్ లైక్ ఒకసారి మళ్ళీ గ్రౌండ్ జీరో అంటే ఇట్స్ అన్నెసరీ వేస్టేజ్ ఆఫ్ టైం, మనీ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ షూటింగ్ లొకేషన్స్ అలాంటివి. సార్ ఇప్పుడు సాబు సీరియల్ గారు ఉన్నారు అలాంటి సెటిల్ చేస్తున్నప్పుడు మీరు ఆయనకి ఇచ్చే స్పెషల్ రిక్వెస్ట్ లాంటిది ఉంటుందా? దిస్ ఇస్ హౌ ఐ వాంట్ ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్? ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ 100% ఉంటుంది. It's like it is not like we just puts a setup and we just go and shoot. So first we have an idea of what the set is going to be. So we have concept arts of how the set has to be. So a concept art level lone elanti set kavale ani we decide on it. So then what is the size of set in collaboration with the VFX సూపర్వైజర్ ఆయనతో కొలాబరేట్ అయ్యి ఇది మనం ఎంతవరకు ఫిజికల్ సెట్ వేయాలి, ఎంతవరకు లైక్ లైవ్ సెట్ వేయాలి. సో లైక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ రియల్ సెట్లోనే చేయాలని ట్రై చేస్తాం. బట్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బికాస్ ద స్కేల్ వాజ్ సో బిగ్ వీ కుడెంట్ పుట్. ఇప్పుడు రాజ దర్బార్ ఉంది, ఆ దర్బార్ అంత పెద్ద సెట్ వేయలేం. సో దాంట్లో ఎంతవరకు సెట్ వేయాలి, ఎంతవరకు సెట్ వేయొద్దు. సో మళ్ళీ వెన్ ద సెట్ ఈస్ పుట్టింగ్ అప్ సపోజ్ దాంట్లో మాకు ప్రాక్టికల్ లైట్స్ కావాలి, ఫైర్ ఎలిమెంట్స్ కావాలి. సో అది ఎక్కడెక్కడ కావాలి, ఎన్ని కావాలి. సో ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ద టీమ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ షార్ట్స్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ ఆర్ మై డైరెక్టర్ వాజ్ లుకింగ్ ఎట్. సో అది ఎగ్జిక్యూట్ చేయడానికి సెట్ ఎలా ఉండాలి. సో అలాంటివన్నీ ఇట్స్ అన్ ఎవల్యూషన్ ప్రాసెస్ అండి. ఇట్ ఇస్ నాట్ లైక్ వన్ టైమ్ డిసిషన్. ఇట్స్ అ ప్రాసెస్ విచ్ ఎవాల్వ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈ సీన్ తీయాలంటే ఇలా ఈ స్టెప్స్ వెళ్ళిన తర్వాత ఫైనలీ అట్ ద టైమ్ ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు వీ ఆల్ ఆర్ వెరీ షూర్ వాట్ వీ ఆర్ ట్రైంగ్ టు డూ. యా సార్, ఒక్కసారి గోయింగ్ బ్యాక్ అండి, నాకు మగధీరాలో చేజ్ ఉంటుంది కదా, ఏది మీరు వైట్ సాల్ట్ లేక్ లో మీరు చేజ్, దట్ వాజ్ లైక్ అంటే రామ్ చరణ్ మనకి ఇంత దగ్గర కనిపిస్తారు అండ్ దెన్ ఇట్ గోస్ లైక్ దాట్ వెనకెళ్తుంది మీరు షూట్ చేశారు. తర్వాత నాకు మళ్ళీ అలాంటి ఐకానిక్ షాట్లు మళ్ళీ మీరు యమదొంగలో షూట్ చేశారు. కానీ ఇక్కడ బాహుబలిలో ఆ పట్టాభిషేకం అనేది అసలు మొత్తం అంటే థియేటర్లో సినిమాలో ఎట్లా కొడతారు, థియేటర్లో మేము కూడా అట్లా కొట్టాం కదా. ప్లీజ్ వాక్ us through those. మొన్న రీసెంట్లీ ఏదో పొలిటికల్ ర్యాలీలో కూడా ఏదో
ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే అలాంటి పవన్ కళ్యాణ్. సిచ్యువేషనే వచ్చింది యాక్చువల్లీ. సో ఇట్ వాజ్ లైక్, సో లైక్ పీపుల్ అంటే మీమ్స్ చూస్తే అసలు ఇట్ ఇస్ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్. క్లియర్లీ అంతేందుకు సార్, కొండదెల్ల పవన్ కళ్యాణ్ అని నేను అనగానే అందరు దడ 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 కొట్టేశారు. రియల్ లైఫ్ మనం చూసాం. కానీ ఒక్కసారి నాకు ఆ పట్టాభిషేకం మూమెంట్ ఒకసారి వాక్ us through that, sir. What all happened? It was a moment where like a director wanted to show that this man Bahubali was more popular, more eligible to be the king of this place, because of whatever situation he is not. Correct. So that he wanted to show that people's love towards him, not only common people, it is like in the people in the army, people in the kingdom, ministry, everyone loved him so much. And he's a very righteous man who lives by his dharma. Correct. He's like, he left the throne for to think what is right as dharma అని చూపించడానికి. సో బట్ he wanted to do it at a mammoth scale. అంటే ఇలాంటి స్కేల్ ఎక్కడ కని విని ఎరగని అలాంటి చేయాలని దట్ వాజ్ హిస్ ఐడియా. సో ఇట్ వాజ్ షార్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఐ థింక్ ఆల్మోస్ట్ a month or something like that. అంటే బికాస్ every bit like అంటే సపోజ్ ఇప్పుడు ఆ ఏనుగులు దే బో, సో దట్ ఈస్ లైక్ ఓకే దట్ an idea, but how to execute it, కరెక్ట్. because we can't get like 20 or 50 elephants and with sync do it. సో దానికి విఎఫ్ఎక్స్ తీసుకోవాలంటే దాంట్లో బాడీ లాంగ్వేజ్ వాళ్ళది ఎలా ఉండాలి, దాని మీద కూర్చుని వెళ్ళాలి, అది వెన్ ఇట్ బెండ్స్ ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద పర్సన్ హ్యాస్ టు బెండ్. సో దానికి ఒక మెకానిజం తయారు చేయాలి. సో అలాంటి ఒక మెకానిజం అంతా డిజైన్ చేసి, సో ఒక 20 మందిని ట్రైన్ చేసి, సో దట్ వాజ్, సో ఈచ్ ఎపిసోడ్ వాజ్ డిజైన్డ్ ఇన్ అ కంప్లీట్లీ యూనిక్ వే. సో ఇప్పుడు వాళ్ళు ఒక అంటే లైక్ ఆర్మీ ముందు మార్చ్ చేస్తూ ఉంటారు. సో వీ వాంటెడ్ టు డూ ఇట్ అంత స్క్వేర్స్ కాకుండా ఒక ట్రయాంగిల్లో ఉండి. సో we actually saw direction department did lots of research to find out how different armies parade in such a large scale. అంటే లైక్ ఇప్పుడు చైనాలో చైనీస్ ఆర్మీ తీసుకుంటే, రష్యన్ ఆర్మీ అలాంటి వాళ్ళు సో పరేడ్ ఎలా చేస్తారు, సో వాట్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్. సో అలాంటివన్నీ లైక్ ఓకే మోడర్న్ ఆర్మీ అయినా పర్లేదు, బట్ వీల్ ట్రై టు ఇన్కార్పొరేట్ దిస్. సో అలాంటిది లాట్స్ ఆఫ్ రిసర్చ్ వే డన్ అండ్ పిక్డ్ అప్ వాట్ ఆర్ ద బెస్ట్ పాసిబుల్ థింగ్స్. అలాంటివన్నీ అలాంటివన్నీ లైక్ వీ ట్రై టు పిక్ ఇట్ అప్ ఫ్రమ్ డిఫరెంట్ సినారియోస్. సో అలాంటివి తీసుకొని లైక్ వీ హ్యాడ్ టు ట్రైన్ సో మెనీ పీపుల్. అంటే లైక్ ఐ స్టిల్ రిమెంబర్ ఇప్పుడు దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడానికి లైక్ ఆల్మోస్ట్ లైక్ 1 month వీ యూస్ టు ట్రైన్ దట్ పీపుల్ లైక్ జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి లైక్ ఓకే లైక్ ఈచ్ ఎపిసోడ్కి ఎలా మార్చ్ చేయాలి, ఎలా నిల్చోవాలి. సో అలాంటిది వీ ట్రైన్డ్ లాట్స్ ఆఫ్ ప్రీ-ప్రొడక్షన్ has gone into that kind of a thing. Sir, I have 2 questions here. Yes. Point number 1, ఒక ఇంటర్వ్యూలో రాణా ఏం చెప్పారంటే ఆ పట్టాభిషేకం స్టార్ట్లో ఒకవేళ అక్కడ దాకా వచ్చి ఒకవేళ రీటేక్ అంటే మొత్తం మళ్ళీ వెనక్కి వెళ్ళి అందరు రీసెట్ అవ్వాలి అని కదా. 1, that is so much time taking. 2, విజువల్గా ఇంత గొప్పగా ఉండాలంటివన్నీ క్యాప్చర్ చేయడం అనేది మీ ఛాలెంజ్ కదా. హౌ డిడ్ యూ డూ దాట్? We did films like Magadira, we did films like Yamadonga, I did films like Arundhati, and all that experiences came handy to me like when I was handling this Mammoth project. And maybe the first time chesunte like I would have panicked or something like that, but I know like because like my producer and my director are very, we have all seeing only one vision, we want to do something great. So like if ఆ సింక్లో లేకుంటే ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ అండ్ ద టీమ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద సింక్ దెన్ థింగ్స్ విల్ గివ్ వైల్, బికాస్ డైరెక్టర్ వాంట్ సంథింగ్, సినిమాటోగ్రాఫర్ వాంట్ సంథింగ్, ప్రొడ్యూసర్ లైక్ ఓకే లైక్ ఇది తొందరగా చేసేయాలంటే. సో ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు సింక్, కాబట్టి ఇట్ వాజ్ రియలీ ఈజీ ఆన్ అస్. అండ్ బికాస్ లైక్ వీ వేర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు డూ సంథింగ్ నాట్ డన్ బిఫోర్ కైండ్ ఆఫ్ థింగ్. డిఫికల్ట్ అంటే యా ఇట్ వాజ్ లైక్ బికాస్ లైక్ ఒక కొత్త విజన్ని వీఆర్ ట్రయింగ్ టు పుల్ ఇట్ ఆఫ్. సో దట్ వాస్ ద డిఫికల్ట్ థింగ్, దట్ వాస్ ద ఛాలెంజింగ్ థింగ్ రాదర్ దెన్ లైక్ బికాస్ ఎవ్రీ వన్ వేర్ ప్రిపేర్డ్ బై ద టైమ్ వీ వెంట్ టు షూట్. సో దానికి ఏంటంటే మై ఛాలెంజ్ వాజ్ లైక్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దట్ ఫిల్మ్ వాజ్ ఎవ్రీ వన్ వేర్ డూయింగ్ ద గ్రేట్ జాబ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ సీన్ ఆన్ స్క్రీన్. అంటే లైక్ ఓకే లైక్ ప్రొడక్షన్ డిజైనర్ ఇస్ పుట్టింగ్ ఆన్ అ గ్రేట్ సెట్, సో దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి, మై కాస్ట్యూమ్ డిజైనర్ ఈస్ డూయింగ్ గ్రేట్ వర్క్, సో ఆ డీటెయిల్స్ కనపడాలి దగ్గర నుండి. లైక్ మై వాట్ ఐ కెన్ సే మై యాక్టర్స్ ఆర్ పర్ఫార్మింగ్ రియలీ లైక్ వెల్, సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కనపడాలి. సో ఆల్ దీస్ థింగ్స్ పుట్టింగ్ ఇట్ అంటే ఏం లేదు, ఒక చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట, పెద్ద టెక్నికల్ చెక్ లిస్ట్. తర్వాత మళ్ళీ ఫోకస్ ఉందా, లైక్ లెన్సింగ్ కరెక్ట్ ఉందా, లైక్ కెమెరా మూమెంట్ కరెక్ట్ ఉందా, ఇవన్నీ పక్కకు పెడితే ఆల్ దట్ ఆర్ డే టు డే జాబ్. బట్ ఆల్ దిస్ అదర్ పీపుల్స్ వర్క్, బికాస్ ఫైనలీ ఇట్ ఈస్ మై it is captured. So that is the last point. So after that VFX really minor corrections irute kani, but that was the point which I have to be very careful that everyone's work is shown in the best possible light. So that was the biggest challenge for me. Like if you see like you see any sequence,
ఆ ఎక్స్ప్రెషన్ కనపడుతోంది, యూ కెన్ సీ ద డీటెయిల్స్ ఇన్ ద సెట్, యూ కెన్ సీ ద డీటెయిల్స్ ఇన్ ద కాస్ట్యూమ్, యూ కెన్ సీ ద మేకప్, ఎవ్రీథింగ్. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఐ ఫీల్ దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ మై సైడ్. అసలు మొత్తం పట్టాభిషేకంలో నా ఫేవరెట్ షార్ట్ ఏంటి తెలుసా, ప్రభాస్ సార్ ఇట్లా అనగానే జుప్పని వస్తాడు కదా రానా. ఐ మీన్ దట్ ఐఎమ్ షూర్ దట్ అసలు అంటే మాకు సినిమా చూసిన వాళ్ళు ఇట్లా మా మోపేదికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదా నాకు. ఒక షార్ట్ అనుకుంటాం. See, we do lots of rehearsals. Like if you have seen one video release in the Rajamouli actually. Yeah. So he is directing and all. So that is most of the thing was rehearsals chesinapudu. So we want to, by the time we go to actors come into play, we want to be very sure about what kind of effect we want to give. Correct. So అదంతా లైక్ షూట్ చేసి ఎడిట్ చేసుకొని తర్వాత ఓకే లైక్ వీ ప్రజెంట్ ఇట్ టు ద యాక్టర్స్. సో దెన్ ఫ్రమ్ దేర్ దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. సో అప్పుడు ఏంటంటే వీ గెట్ అ టైమ్ టు ఎలివేట్ దట్ సీన్. అంటే మీరు డైరెక్ట్లీ ఏం ప్రిపేర్ అవ్వకుండా లొకేషన్లో షూట్ చేస్తే యూ విల్ గెట్ ప్రాబ్లీ 50%, 60%. బట్ వీ వాంట్ టు బీ దేర్, వీ వాంట్ టు బీ ఇన్ దట్ లాస్ట్ బ్రాకెట్ ఆఫ్ 80 to 90 or 80 to 100% ఆ దాంట్లో ఉండాలి. సో దానికంటే ప్రిపరేషన్ వీ హ్యావ్ టు బీ వెరీ షూర్ అండ్ వీ హ్యావ్ టు రీచ్ బిఫోర్ ద షూట్ వీ హ్యావ్ టు రీచ్ 70-80% మార్క్స్ దాంట్లో వచ్చేయాలి మన ప్రిపరేషన్లోనే. సో దెన్ ఫ్రమ్ దేర్ యాక్టర్స్ కమ్ ఇన్ అండ్ కాంట్రిబ్యూట్ సో మచ్ దట్ దే ఎలివేట్ దట్ సీన్. సో దెన్ వీ హ్యావ్ బెంచ్ మార్క్, ఒక బేసిక్ లెవెల్ ఒకటి మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది. బేసిక్ లెవెల్ 10 on 10 కదా. అంతే కదా. అండ్ అబవ్. సో అలాంటిది చేయడానికి. సో బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ టీడియస్ ప్రాసెస్ అండ్ maintaining focus for almost 5 years onto the script was something which was extremely challenging, and I don't know like future lo alanti possibilities మీకు ఎప్పుడైనా వా చాలా సార్లు అనిపిస్తుంది. అవునా? చాలా సార్లు అనిపిస్తుంది. రాజమౌళి గారు చాలా సార్లు మళ్ళీ ఎందుకు 1 more చెప్పారా? సో అలాంటిది అది బయట వాళ్ళకి అనిపిస్తుంది. బట్ వెన్ యూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దట్ వీ నో వాట్ బెటర్మెంట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. సో దట్ థింగ్ అది కొద్దిగా మాకు లైక్ ఓకే లైక్ వీఆర్ ట్రయింగ్ టు డూ దిస్. సో అది ఛాలెంజింగ్. ఓకే నెక్స్ట్ టైం అంటే నా ఛాలెంజ్ ఏంటంటే వెన్ సపోజ్ అన్ యాక్టర్ ఈస్ పర్ఫార్మింగ్, సో ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో I have to, my team has to do everything without any mistakes. Again, one more mistake should not happen because of my team. Correct. So ఎందుకంటే again like we have to do the whole thing. So that was like maintaining that focus for so many retakes or like so many shots was one more extremely challenging thing. So you have to be really really like a warrior. You have to be focused all the time. సరే, ఆ పట్టాభిషేకం సీన్ మొత్తం షూట్ అయిపోయి ఎడిట్ అయి చూసుకున్న తర్వాత మీకు ప్రభాస్ గారు ఇలా ఒక చేంజ్ ఇలా టేక్ ఇట్, అసలు ఏదైతే మొత్తం ఆ షార్ట్ ఆ సీన్ మొత్తం ఉందో దానికి వాట్ ఆర్ ద కాంప్లిమెంట్స్ దట్ యు గాట్? నో అంటే బాహుబలి చూసిన తర్వాత ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ ఏంటిది ఫేవరెట్స్. సో కొంతమందికి తల నరకడం నచ్చింది, కొంతమందికి కొండ ఎక్కడం నచ్చింది, అంటే లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ సర్టన్ ఇమోషన్ విచ్ ట్రిగర్స్ దెమ్. సో అలా లైక్ ఎవ్రీ వన్ హ్యాడ్ దేర్ ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్. బట్ మోస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది వాటర్ ఫాల్ కోసం, because everyone believed that there is a waterfall like that and everyone wanted to go. When they came to know that it was shot on sets and blue mat and etc., they were little disappointed kind of. So alantidi, but particularly this sequence koste matram they were really blown out with the scale. Unbelievable. Ante ili ela teesaru, same like how you are asking, they were like not they did not fathom the fact that okay ilantidi oka Indian cinema lo ee scale lo ila తీయొచ్చు. మెయిన్ బాలీవుడ్ వాళ్ళకి అసలు పిచ్చెక్కేసి ఉంటుంది కదా. బాలీవుడ్ అనే కాదు, హిందీ ఈజ్ నాట్ అవర్ కాంపిటీషన్. ఇట్ ఈస్ లైక్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వీఆర్ కాంప్లిమెంటింగ్ బికాజ్ దే డిడ్ంట్ సీ ఎనీథింగ్ లైక్ దిస్. అంటే వాళ్ళే అని కాదు, ఎనీవన్ హస్ నాట్ సీన్ ఎనీ ఇండియన్ ఫిల్మ్ అలా లేదు. సో ఇట్ ఈస్ లైక్ సో ఎవ్రీవన్ సడన్లీ లైక్ అంటే మనం ఇలా చేయొచ్చా అనేది. సో దట్ వాజ్ అ వెరీ వెరీ పాజిటివ్ ఎఫెక్ట్ విచ్, అండ్ థ్యాంక్స్ టు దట్ వీఆర్ సీయింగ్ సో మెనీ films where people are attempting to do that scale. So next alanti amazing thing was the tala narkadam, because main actors of the entire film aa scene lo unde kada. Danki what was the challenge that you had, sir? Ante pre or post work lo it's a very intense scene. Correct. So dantlo like Prabhas entry, it was some
we wanted it to be a very, very dramatic. అదే ఢమ్. Fire మధ్యలో ఫస్ట్ ఎంట్రీ. సో లైక్ సో వీ వాంటెడ్ టు బి ఎక్స్ట్రీమ్లీ డ్రమాటిక్, అంటే లైక్ ఆ కోపము, ఆ ఇంటెన్సిటీ అంతా కనపడాలి. సో దట్స్ వై వీ యూజ్ దట్ ఫైర్ ఎలిమెంట్. ఫైర్ మధ్యలో నుండి నడుచుకుంటూ వస్తాడు, సో స్లో మోషన్లో ఎగురుతుంది అదంతా. సో దట్ వాజ్ లైక్ వీ వాంటెడ్ టు చూడండి, we wanted to build that up, and at the same time like so much of drama is happening, like how Rana and Nazar sir like were pursuing that scene దగ్గర నుండి, like how Shivagami is perceiving, and like how Kattappa is perceiving. So everyone is going through a different emotion at that scene. So alantidi like we wanted to showcase it. So adi miss avvakunda like we wanted to do it kind of thing. So the biggest challenge was ఆ తల్లిని నరికేటప్పుడు ఎంత డ్రమాటిక్గా తీయాలి, ఎందుకంటే we can't show because of censor thing, we can't show. సో దాన్ని ఎంత డ్రమాటిక్గా చూపించచ్చు. సో that's why we put a very wide shot. We show a cut here and then we went very wide, and then the body falls. సో అది డ్రమటైజ్ చేయొద్దని, ఎందుకంటే అది డ్రమటైజ్ చేస్తే ఇట్ అగైన్ సెన్సర్ ఇష్యూస్ ఉంటాయి, వాట్ ఎవర్. లైక్ డైరెక్టర్ డి నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఈస్ నాట్ ద పార్ట్. లైక్ సో దానికంటే ముందు ద బిల్డప్ వాజ్ దట్ ద డైలాగ్ ఆఫ్ లైక్ ప్రభాస్కి లైక్ తప్పు చేసావు దేవసేన. సో అది అంత. సో ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ we wanted to dramatize. And like if you look at the shot making, when దేవసేన చెప్తా ఉంటుంది లైక్ విశాలమైన కట్టడాలు ఉంటే కాదు అంటే, లైక్ ద కైండ్ కెమెరా మూమెంట్ వీ షో ద హ్యూజ్ స్టాచ్యూస్ అలాంటి. సో ఎవ్రీ షాట్ వాజ్ ఇన్ సింక్ విత్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ సీక్వెన్స్. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ presenting it in the best possible way where the emotion is heightened. సో దట్ వాజ్ ద మేజర్ ఛాలెంజ్. ఆయన చెయ్యి పట్టుకొని అసలు నరికితే సార్ ఇప్పటికి గుర్తుంది సార్. నేను ఫస్ట్ డే నాకు తెలిసి నేను మార్నింగ్ 5:30 షోకి దీనికి వెళ్ళాను నేను కూకట్పల్లిలో. ఆ అరుపులు నా చెవులు ఇట్లా గుయ్, నాకు గొంతు పోయింది అసలు. మన తెలుగు సినిమాకి అడ్వాంటేజ్ అది, ప్రపంచంలో ఏ సినిమాకి అవుతాయో తెలియదు, అండ్ ఐ వాంట్ టు నో ఆల్సో. బట్ మన పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆ ఓపెనింగ్ అరుపులు ఉంటాయి. అది దట్ ఈస్ నాట్ టు వాచ్ ద మూవీ, దట్ ఈస్ టు ఎక్స్పీరియన్స్ దట్. ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాలి యాక్చువల్లీ. ఫస్ట్ డే కూల్ డ్రింక్ గొంతు తడుపుడం అరవడం, గొంతు తడుపుడం అరవడం. We are fortunate to be in this film industry. Tell us your challenges, me efforts, all the hard work with regards to the battle sequence. అసలు అది మేమే అయితే నిజంగా అప్పటివరకు అలాంటివి చూడలేం, మేము కూడా చేయలేదు, మేము కూడా చూడలేదు యాక్చువల్లీ అలాంటివి. సో అదే లైక్ ఫర్ ఎవ్రీ సీక్వెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ it started off with okay like we are doing something great. సో దీనికి ఏం ఎఫర్ట్స్ పెట్టాలి. సో వీ వర్ యాక్చువల్లీ పుట్టింగ్ ఆన్ లైక్ సో ఛాలెంజెస్ అనేసరికి ఇట్స్ లైక్ ఫర్ ఎవ్రీ సీన్ దేర్ వాజ్ ఛాలెంజ్. అంటే ఈ సినిమాలో ఈ సీన్ ఇలా, ఈ సీన్ ఇలా. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ద వార్ వాజ్ ఒక 2-3 months తీసాము ఆ వార్, 2-3 months or more, I don't remember exactly. Was it in summers, winters and season pictures కున్నారా? అదే అంటే మోస్ట్లీ సమ్మర్స్, ఆబ్వియస్లీ లైక్ వీ వాంట్ టు షూట్ ఇన్ సమ్మర్స్ ఓన్లీ. బట్ అది స్పిల్ అయ్యి కొన్ని సీక్వెన్సెస్ ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ షూట్ చేయాలంటే ఒక్కోసారి అట్లా మళ్ళీ ఆ సెట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీవిజిట్ చేసి అలా చాలా రీవిజిట్ చేసాం యాక్చువల్లీ. సో మెనీ. అండ్ ద హోల్ థింగ్ వాస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ ప్యాచెస్. అంటే రానాది ఎపిసోడ్ ఒకటి, ప్రభాస్ త్రిశూల వ్యూహం, త్రిశూల వ్యూహంలో ఓకే లైక్ కట్టప్ప, దట్ వాజ్ లైక్ one sequence we plan to do. Then Bahubali one sequence, then like Rana Radam one sequence. So all different and location kuda different ga koddiga geography different ga undalani we tried to plan so many different ways. And again మై థింగ్ వాజ్ లైక్ వీ షార్ట్ ఇట్ ఓవర్ సో మచ్ పీరియడ్ అని, అది మళ్ళీ ఏదో డిఫరెంట్గా అనిపించకూడదు, అంతా ఒకే టైంలో జరుగుతుంది అన్న ఫీలింగ్ రావాలి. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, సీమ్లెస్లీ ఇంటిగ్రేట్ అవ్వడం. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రిపేర్డ్ అండ్ వీ హ్యాడ్ వాట్ ఎవర్ ద లగ్జరీ ఆఫ్ యూజింగ్ వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ వీ వాంటెడ్. సో అలాంటివన్నీ లైక్ వీ వాంటెడ్. అండ్ మేజర్లీ మాకు ఆల్వేస్ కమ్స్ టు అవర్ రెస్క్యూ వాజ్ అ వెహికల్ కాల్డ్, మేము దానికి పేరు పెట్టాము ఓమ్ని వెహికల్కి హనుమంతుడు అని పేరు పెట్టాము అనమాట. హనుమంతుడు 1, 2, 3, 4 అని. సో ఫస్ట్ మగధీర చేసినప్పుడు హార్స్ చేసిన తర్వాత వీ వాంటెడ్ అ లైట్ వెహికల్ విచ్ విల్ గో, బికాస్ అది సాల్ట్ కదా, అంతా సాల్ట్లో హెవీ వెహికల్ వెళ్తే సాల్ట్లో దిగిపోతుంది అనమాట. సో దానికి ఏం చేసాము, ఓమ్ని కొని గుజరాత్లో వీ కట్ ఆఫ్ ద హోల్ టాప్ పోర్షన్ అంతా తీసేసి ఓపెన్ టాప్ చేసేసి, సో హార్డ్లీ ఎనీథింగ్ వాజ్ దర్. సో దాంట్లో ఓపెన్ టాప్ పెట్టేసి దాని మీద క్రేన్ అదంతా పెట్టుకొని, సో ఇట్ కేమ్. సో అలాంటిది
సో ఈ వార్ సీక్వెన్స్లో ఇప్పుడు బాహుబలి వార్ సీక్వెన్స్ వచ్చేసరికి ఆ ఓమ్ని పాడైపోయింది. సో దీనికి కొత్త ఓమ్ని కొని దానికి మళ్ళీ కట్ చేసి సో లైక్ వీ అప్గ్రేడెడ్. సో దానికి 1, 2, 3 అని ఇప్పుడు లైక్ వెన్ యూర్ డూయింగ్ ఆర్ఆర్ఆర్ ఇట్ వాజ్ ద థర్డ్ వర్జన్ ఆఫ్ ఓమ్ని. ఆర్ఆర్ఆర్కి బెంచ్ వచ్చేసి ఉంటుంది మీకు. No, that is very convenient. It is because of the wheel size. We want it to be as low as possible. Right. As low as possible, as light as possible. So అలాంటి దానికి that Omni was really nice. So అలాంటిది సో వీ అప్గ్రేడెడ్ దానికి కొంచెం షాక్స్ బెటర్గా చేయడానికి అలాంటివన్నీ చేసి సో దెన్ వీ యూజ్డ్ ఫర్ ఆల్ దిస్ హార్స్ చేజ్ కానీ లైక్ చారియట్ చేజ్ కానీ మూమెంట్స్ ఉన్న షార్ట్స్ అన్ని దాంట్లో తీసామన్నమాట. సో దట్ వాజ్ లైక్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇంకా లైక్ ఆ జిమ్మీ వాడితే ముందు షాక్స్ అని వచ్చేటి. సో నౌ లైక్ ఎక్సెల్ అని వచ్చి లైక్ ఆల్ షాక్ అబ్జర్వర్స్ అవన్నీ వచ్చి ద కెమెరా మూమెంట్స్ ఆర్ మోర్ స్టేబుల్ నౌ కంపేర్ టు ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్. సో అలాంటివి వీ హ్యాడ్ ద లగ్జరీ ఆఫ్ యూజింగ్ వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ వీ వాంటెడ్. సో వీ ఎగ్జిక్యూటెడ్ ఇట్. Sir, how difficult is it when you shoot things like this, because there is an animal involved and it can go rogue any time? మీ ఆ పైన స్టార్ ఇది క్యాప్చర్ చేయాలి, ఇలాంటివి అంటే లాజిస్టికల్ ఇష్యూస్ కూడా ఉంటాయా? చాలా ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ యాజ్ గుడ్ యాజ్ డూయింగ్ ఇట్. It is as good as doing it with a small baby or like a small child. So అది సో యానిమల్స్తో షూటింగ్ అన్నది ఇట్ ఇస్ లైక్ అంటే అది ఎలా చెప్పాలంటే మోస్ట్ డిఫికల్ట్, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. అంటే సడన్లీ ఒక స్పీడ్లో పరిగెడుతుంది అంటే అది ఒకసారి పరిగెడుతుంది, ఒకసారి సడన్లీ వచ్చి అటు వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎందుకు వెళ్తుంది? బట్ వన్ గుడ్ థింగ్ అంటే ద హార్స్, వన్ గుడ్ థింగ్ అబౌట్ హార్స్ ఇస్ వెన్ యూ ట్రైన్ ఇట్, అంటే దానికి ఈ స్పీడ్లో ట్రైన్ చేసి అక్కడికి వెళ్ళాలంటే ఇఫ్ యూ కీప్ డూయింగ్ రిహర్సల్స్ విత్ ఇట్, సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ అండర్స్టాండ్స్ ద మూమెంట్ యూ టెల్ ఒక కెమెరా రోల్ అనగానే అదే పరిగెడుతుంది. సో అదే స్పీడ్లో వెళ్తుంది, అక్కడ ఆగిపోతుంది. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ విత్ హార్సెస్. హార్సెస్ ఆర్ ఆల్వేస్ లైక్ అంటే దే అండర్స్టాండ్. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ ఆబ్వియస్లీ లైక్ అవర్ యాక్టర్స్ ఆల్సో హ్యావ్ టు ట్రైన్ విత్ దట్ అట్ సింక్ అవ్వాలి కాబట్టి. సో బట్ animals are always a challenge to shoot. So అందుకే ఏంటంటే most of the thing we did with animatronics horse. Animatronics horse చేసి like we built one animatronics horse for Bahubali. మీరు ఒక ఫ్యాక్టరీ పక్కన నడిపారు కదా మీరు. సో animatronics horse, సో దాన్ని డిఫరెంట్ స్పీడ్స్లో అంటే లైక్ ట్రాట్ చేసినప్పుడు ఎలాగా, గ్యాలప్ చేసినప్పుడు ఎలాగా, సో అలాంటివన్నీ డిఫరెంట్ స్పీడ్స్ మోటరైజ్ చేసి వి డిజైన్డ్ హార్స్ ఫర్ ఇట్. సో మళ్ళీ అది దాన్ని పుల్ చేయడానికి లైక్ సో ఒక డిఫరెంట్ మెకానిజం. సో దేర్ సో మెనీ థింగ్స్. సో దట్ హార్స్ వి యూజ్డ్ ఫర్ దట్ animatronic horse was very helpful. మాకు కావాల్సినట్టు ఉంటుంది. మరి ఏనుగులు కూడా మాట వింటాయా సార్? బికాస్ మీరు ఏనుగులు చాలా తీశారు కదా. ఏనుగుతో తీసాం, బట్ అదే ఏనుగు కొన్ని యాక్చువల్లీ విచ్ ఎవర్ వాజ్ ఈజియెస్ట్ మూమెంట్స్ ఏనుగుతో చేసాము. మిగతా అన్ని లైక్ వి హ్యాడ్ ఏంటిది ఒక ఏనుగు ఆకారంలో వీ హ్యాడ్ ప్రాపర్, అంటే మీరు చాలా షాట్లు మీకు కన్ఫ్యూజ్ కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ సెట్, ఇట్స్ అ ప్రాపర్టీ. యానిమేట్రానిక్స్ ఎలిఫెంట్ కూడా చేసాం, దట్ విల్ డూ అ ట్రంక్, అలాంటివన్నీ. దట్స్ ఆల్సో లైక్ అంటే మాన్యువల్లీ పుష్ చేయాలి అలాంటివన్నీ, ఆర్ పుల్ ఇట్ విత్ వెహికల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అలాంటివన్నీ కూడా యూజ్ చేసాం. సార్ మీరు యాజ్ అ సీనియర్ కెమెరామ్యాన్ హూస్ వర్క్డ్ ఇన్ దిస్, అంటే ఇన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్న మనిషిగా నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ స్టూడెంట్స్కి వెన్ ఇట్ కమ్స్ టు ఒక ఇలాంటి బ్యాటిల్ లాంటి యాక్షన్ ఎపిసోడ్స్ టైంలో డెఫినెట్గా మైండ్లో పెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి? ఒక 1, 2, 3 లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ పేషెన్స్ ఉండాలి. అంటే దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ టెక్నికల్, ఇట్ హ్యాస్ టు డూ విత్ పర్సనాలిటీ. యూ హ్యావ్ టు బీ రియలీ పేషెంట్ బికాస్ థింగ్స్ కెన్ గో రాంగ్. నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. థింగ్స్ కెన్ గో రాంగ్ ఇన్ సో మెనీ వేస్. సో అండ్ ఎవ్రీడే ఇట్స్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషన్. అలా ఒక్కోసారి మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎగ్జాక్ట్లీ ఎవ్రీడే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఒకరోజు వర్షం వస్తుంది అనుకుంటాము, అక్కడ వెళ్తే వర్షం రాదు. ఆర్ లైక్ సన్లైట్లో షూట్ చేద్దాం అనుకుంటాము, యూ ఎక్స్పెక్ట్ ఓకే ప్రాపర్ బ్యాక్ లైట్ వస్తుంది, అక్కడ షూట్ చేసాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ బ్యాక్ లైట్ ఉంటుంది కానీ ఆర్టిస్ట్కి ఏదో అయి ఉంటుంది, ఏదో హెల్త్ ప్రాబ్లం అయి ఉంటుంది, లేకుంటే మీకు కావాల్సిన ఏనుగు ఆ టైంలో రాలేదా, ట్రాఫిక్ జామ్లో ఎక్కడ ఇరుక్కుపోయి ఆ టైంలో రాలేదు. సో ఇట్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్ కెన్ గో రాంగ్. సో మనకేంటంటే ఇన్ దట్ సిచ్యువేషన్ వాట్ బెస్ట్ యూ కెన్ డూ, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ పాజిటివ్ మైండ్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కంపల్సరీ ఉండాలి ఈ సిచ్యువేషన్లో. ఇప్పుడు ఏం చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మనకి, సొల్యూషన్ ఓరియంటెడ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్. నాట్ ఓన్లీ పెద్ద సీక్వెన్స్ కాదు, ఎనీ ఫిల్మ్ షూట్. సో దట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ యూ షుడ్ హ్యావ్. అయితే మీకు ట్రాఫిక్లో ఎంత పెద్ద ట్రాఫిక్ ఇరుకున్నా అసలు మీకు స్ట్రెస్ అనిపించదు? ఎన్నో చూసాను రా ఇదంతా. అలా ఉంటుంది, ఎక్కడ వెళ్తున్నాం దాన్ని పడి ఉంటుంది. ఒక
ఒక మీటింగ్కి వెళ్తున్నామా లేకుంటే ఎక్కడికి వెళ్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. సో లైక్ అంటే మెడికల్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ బట్టి ఇట్ ఇస్ ప్యూర్లీ లైక్ ట్రాఫిక్లో ఇరుక్కుంటే మీకు సపోజ్ ఇఫ్ యూఆర్ హ్యాపీ ఓకే వింటో పాటలు వింటో వెళ్ళొచ్చు. బట్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ బట్టి యాక్చువల్లీ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. యా, సో ఒకటి పేషెన్స్ ఉండాలి, రెండోది ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి అండ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటేనే ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తుంది. అండ్ యూ షుడ్ బి ఓపెన్ టు ఐడియాస్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ఎనీ వన్. అంటే ఒకసారి షూట్ చేస్తున్నాం అనుకోండి, సడన్లీ లైక్ ప్రాబ్లీ లైట్ మన కమప్ పెట్టాలి సార్ కొద్దిగా అట్లా జరిపితే బాగుంటుంది కొద్ది లైట్ అంటే యూ షుడ్ అనలైజ్ ఇట్ వెన్ వెదర్ నాట్ లైక్ ఓకే లైక్ బికాస్ దట్ మైట్ బీ అ గ్రేట్ ఐడియా. ఇట్ కెన్ కమ్ ఆన్ ఎనీ వన్. It can come from it need not come from only you. It can come from anyone. You can be a trolley pusher to a lightman to anyone who is involved in the film. See, people who are involved in the film are not laborers. They like the film field, that's why they are here. Correct. So everyone wants to become whatever somewhere, so they have started somewhere else. ఒక క్రియేటివ్ మైండ్ ఉంటుంది, క్రియేటివ్ మైండ్ ఉంటుంది. So sometimes they might come up with brilliant ideas. So అలాంటిది you should always open. అలాంటిది జరిగిందా? ట్రాలీ చేస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్లీ అది వెళ్తూ ఉంటే వాడు ఒక ఆపరేటర్ ఉంటుంది. బేసికలీ లైక్ దర్ ఇస్ ప్యాంథర్ ఉంటుంది. సో ప్యాంథర్ వెళ్తా ఉంటే లైక్ యూ కెన్ ప్యాంథర్ కెన్ గో అప్ డౌన్ స్ట్రేట్ వెళ్ళొచ్చు ట్రాలీ. సో సడన్లీ వెళ్తా ఉంటే లైక్ ఐ థాట్ ఓన్లీ విల్ గో లైక్ దిస్. అటు సడన్లీ షార్ట్ చేస్తున్నప్పుడు సార్ కొద్దిగా వెళ్తే అప్పుడు కెమెరా కిందికి వెళ్తే బాగుంటుంది అని ఒక్కోసారి ఇట్స్ అ వెరీ డ్రమాటిక్ షిఫ్ట్ విల్ హ్యాపెన్ ఇన్ దట్. సో అలాంటి ఐడియాస్ అలాంటి చాలా వస్తాయి యాక్చువల్లీ. సో ఇట్ కీప్స్ హ్యాపెనింగ్. ఎనీథింగ్ రియలీ పర్టికులర్ యూ రిమెంబర్? ఇలాంటి మీ ఎవరున్నా మీ సినిమా టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు ఇచ్చిన సలహా దట్ వర్క్డ్ బాహుబలికి? అంటే పర్టికులర్లీ చెప్పలేదు, బట్ ఆల్ ద టైమ్ ఇట్ హ్యాపెన్ బికాస్ లైక్ మై అసిస్టెంట్స్ ఆల్సో వెన్ దే కీప్ డూయింగ్. సో ఐ డిజైన్ అ లైటింగ్ సెటప్ and I tell them execute this. Then like after one day they come and tell sir ఈ లైటింగ్ దీనికంటే ఇలా చేస్తే బాగుంటుంది. ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ మైట్ థాట్ లైక్ ఓకే ఈ సీన్ అంతా మనం బ్యాక్ లైట్లో చేస్తే బాగుంటుంది అనుకున్నామండి. సో దెన్ యూ విల్ కమ్ అప్ అండ్ సే సార్ బ్యాక్ లైట్ కాదు సార్ ఇదంతా మనం క్లౌడీ టైప్ ఆఫ్ వెదర్లో చేస్తే బాగుంటుంది. అండ్ దే మైట్ కమ్ అప్. ఇట్ సో మచ్ హ్యాపెన్స్. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఓకే లైక్ వాట్ వీ థాట్ వీ జస్ట్ ఎగ్జిక్యూటెడ్ బికాస్ ఇట్స్ అన్ ఎవాల్వింగ్ ప్రాసెస్. సినిమా ఇస్ టిల్ యూ షూట్ ఇట్ కెన్ ఎవాల్వ్ అండ్ డీవియేట్ ఇన్ వాట్ ఎవర్ డైరెక్షన్ ఇట్ ఈస్. సో అది ఆ డీవియేషన్ మనం కరెక్ట్ తీసుకుంటామా లేదా అన్నది మనకు ఇట్స్ అవర్ చాయిస్. సార్ మీ టీమ్కి ఆల్ ద టైమ్ మీ మీద ఉన్న కంప్లైంట్ ఏంటి? అంటే వాళ్ళని అడగాలి. నాకు డైరెక్ట్లీ చెప్పారు కదా. జనరల్గా మేము చెప్పేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద మేజర్ కంప్లైంట్ నాకు తెలిసి ఉండొచ్చు ఏంటంటే బికాస్ లైక్ ఐఎమ్ లిటిల్ లేట్ ఫర్ షూట్స్ ఆర్ లైక్ ఎనీథింగ్. సో కొద్దిగా అంటే ఇప్పుడు మీ మీటింగ్ కూడా 10 o'clock అంటే 10:30 వచ్చాను. సో అలా ఉంటుంది. బాహుబలి తీసిన వాళ్ళు మీరు రాత్రి 10:30 వచ్చినా ఓకే నాకు. అండ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ఐ కీప్ పుషింగ్ దమ్. దట్ ఈస్ ద థింగ్. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక బ్యాక్ లైట్ వేసారు అంతా, నేను సడన్లీ వచ్చి బ్యాక్ లైట్ బాగుంది కానీ ఆ బ్యాక్ లైట్ హైట్ ఒక 5 feet ఎక్కువ ఉంటే బాగుంటుంది తక్కువ ఉంటే బాగుంటుంది అనేది ఇట్ ఈస్ లైక్ ఇట్ లుక్స్ వెరీ ఈజీ 5 feetలే. బట్ తరపా ఎక్కి రోప్ డౌన్ చేసి ఆడంటాడు ముందే చెప్పొచ్చు కదా ఈ షార్ట్ ముందు చెప్తాడేంటి అని. అది నాట్ ఓన్లీ ఫ్రమ్ మై అసిస్టెంట్స్, దట్ కంప్లైంట్ కమ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ మై డైరెక్టర్ ఆల్సో అండ్ మై యాక్టర్స్ ఆల్సో. దే ఫీల్ లిటిల్. బట్ ఏంటంటే లైక్ ఇట్స్ అన్ ఎవాల్వింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్స్ నాట్ 2/2. సినిమా ఇస్ ఎ క్రియేటివ్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ లైక్ 2/2 4. 2+2 is 4 అనే మ్యాథ్స్ కాదు. సో ఇట్స్ ఎ ప్రాసెస్ వేర్ యూ కీప్ ఇన్వాల్వ్. ద మూమెంట్ యూ కమ్ సెట్ అప్ ఎ షాట్, an actor comes and because we have to give freedom to an actor to perform. సో యాక్టర్ పర్ఫామ్ చేసినప్పుడు అరే ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది అని అప్పుడు వస్తుంది ఐడియా. సో అప్పుడు వచ్చినప్పుడు సో ఆబ్వియస్లీ లైక్ ఆ ఐడియా వచ్చిందని మనం ఎందుకు యాక్టర్ డిస్టర్బ్ అవుతాడు అని చెప్పడం కంటే ఎగ్జిక్యూట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇట్ విల్ బి లైఫ్ లాంగ్ థింగ్. వెన్ ఎవర్ యూ సీ ద ఫిల్మ్ యూ ఆల్వేస్ థింక్ అరే అక్కడ కొద్దిగా ఒక 2 నిమిషాలు తీసుకొని ఉంటుంది ఈ షార్ట్ బాగా వచ్చేదేమో ఇంకో 100 ఏళ్ళు. సో ఇట్ బికాస్ ఇట్ ఈస్ లైక్ వన్స్ యూ డూ ఇట్ ఈస్ లైక్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. కరెక్ట్. సో ఏ సినిమా చూసినప్పుడు సో అలా ఎప్పుడు సినిమా చూసినప్పుడు స్టిల్ ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ మచ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అరే ఇంకా ఇది చేస్తే బాగుంటుందని ఎవ్రీ ఫిల్మ్ ఉంటుంది ఇప్పటికీ. మీరు మొన్న ఈ బాహుబలి రీసెట్ చేస్తున్నప్పుడు కూడా అనిపిస్తుంది? చాలా అనిపిస్తూ ఉంటాయి అసలు. అంటే అది చూసినప్పుడు ఇంకొద్ది ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. బట్ అప్పుడే ఎలా అంటే అప్పటికి ఓకే దట్ వాస్ ద బెస్ట్ థింగ్ వీ కుడ్ డూ అని ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది యాక్చువల్లీ. ఓకే ఐ డిడ్ నాట్ ఐ పుష్డ్ మై సెల్ఫ్ టు ద మ్యాక్సిమం అన్నట్టు ఉంటుంది. ఆ కంప్లైంట్ ఎప్పుడు ఉంటుంది. లాట్స్ ఆఫ్ యాక్టర్స్ హూ వర్క్ విత్ మీ లాట్స్ ఆఫ్ మై అసిస్టెంట్స్ ఆల్వేస్ కంప్లైంట్. అంటే ఇట్ ఈస్ బికాస్ మనకి ఇది చేస్తే బాగుంటుందని తెలిసినప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు ఎగ్జిక్యూట్ ఇట్ రాదర్ దెన్ కీప్ ఇట్. అంటే వాడేం ఫీల్ అవుతాడో వీడేం ఫీల్ అవుతాడో కంటే ఫస్ట్ మనం ఏం ఫీల్ అవుతామో తర్వాత. అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ నాట్ ఫర్ యువర్ పర్సనల్ గెయిన్, యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫిల్మ్.
అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ ఫీల్ దట్ ఓకే ఇది అయితే ఫిల్మ్కి యాడ్ అవుతుంది, ఇట్ విల్ బి బెటర్ ఫర్ నెట్. అట్లా ఉన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఆఫ్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ you can't explain at that point of time to so many people. You can explain it later, okay, why you did it. యాక్చువల్లీ ఐ వాస్ వాంటింగ్ టు ఆస్క్ దట్. సార్ మీరు ఎప్పుడైనా మీ పవర్ని గట్టిగా వాడారు ఎప్పుడైనా? నేను సినిమాటోగ్రాఫర్, మీరు నా మాట వినాల్సింది అంటూ మీరు పుట్ యువర్ ఫుడ్ ఆన్ అండ్ సెట్, ఇది జరగాల్సిందే అని? అలాంటిది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పవర్ or anything like that. It's about like I feel if it is right, I really fight for it. And it can be a director, it can be anyone, I fight for it. అంటే like at the end of the day, if సిచ్యువేషన్ డజంట్ పర్మిట్, దెన్ అంటే ఓకే, నా కర్మ, నేను చెప్పాను, మీ ఇష్టము. సో టిల్ దట్ లాస్ట్ మూమెంట్ ఐ విల్ ట్రై టు ఫైట్. ఐ లైక్ ఎవరైనా కూడా లైక్ బికాస్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. వెన్ ఐ నో ఇట్ ఈస్ దట్ దిస్ విల్ వర్క్, దిస్ విల్ నాట్ వర్క్ అని నాకు తెలిసినప్పుడు ఐ విల్ ఆల్వేస్ ట్రై టు పుట్ ఇట్. ఫైనలీ ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ అండ్ ద లీడింగ్ క్యాప్టెన్ ఈస్ ద డైరెక్టర్. సో ఇట్ ఈస్ మనకు అనిపించింది చెప్పాలి. సో ఇఫ్ ఇట్ డజంట్ వర్క్, దెన్ ఇట్ డజంట్ వర్క్. ఇఫ్ ఇట్ వర్క్స్, ఇట్ వర్క్స్. సార్ ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు సైడ్ ప్రభాస్ గారిని ఎక్కువ ఇరిటేట్ చేసింది సెంథిల్ గారే అని. ఏంటి స్టోరీ? బికాస్ మీరు జనరల్గా ఎప్పుడు నవ్వే, మరి ఇరిటేషన్ ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోతుంది మిమ్మల్ని చూస్తే. అంటే ఇరిటేషన్ ఎందుకంటే లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ ఆల్వేస్ లైక్ వాంట్ టు సీ ఓకే, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే అది లాస్ట్ మినిట్ వరకు టిల్ వి రోల్ ద షాట్, ఐ వాంట్ టు కరెక్ట్ థింగ్స్. అండ్ I always have like okay, like I want, because like so much of things are going on in my brain at the time of shooting it. So ఆ టైంలో అంటే మా అసిస్టెంట్ అడుగుతూ ఉంటాను లైక్, అంటే ఇప్పుడు కీ లైట్ ఎంత ఉంది, లైక్ ముందు షాట్కి మ్యాచ్ అయిందా లేదా, లైక్ ఆర్ వీ డూయింగ్ ద మెయిన్ కంటిన్యూటీ లైట్, సో ఫిల్ లైట్ ఎంత ఉంది, లైక్ బ్యాక్ లైట్ ఎంత ఉంది, వాట్ ఎవర్, లైక్ ఐ కీప్ ఆస్కింగ్. సో కెమెరాలో వేసే ఇది నెగిటివ్ కరెక్ట్ ఉందా లేదా అనేది వాట్ ఎవర్ ఐ యూస్ టు కీప్ ఆస్కింగ్. సో ఆ టైంలో మోస్ట్ ఆఫ్ మై అసిస్టెంట్స్ ఆర్ లైక్ దేర్. సో ఐ హ్యాడ్ అన్ అసిస్టెంట్ కాల్డ్ మురళీ అట్ దట్ టైం. సో అతను అడిగినప్పుడు ఏంటంటే అతను లాస్ట్ మినిట్లో ఆన్సర్ చేసేవాడు కాదు, ఆ టైంలో వెళ్ళి చెక్ చేసేవాడు అనమాట. సో దట్ ఈస్ లైక్ ఆ టైంలో ఏంటంటే యాక్టర్స్ వెన్ దే ఆర్ రిహర్సింగ్ అండ్ వెన్ దే ఆర్ రెడీ టు రోల్, దే గెట్ ఇన్ టు సో మచ్ ఆఫ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ దర్ బ్రెయిన్ అండ్ దే జస్ట్ ఆర్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అండ్ దే ఆర్ అబౌట్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. కెమెరా యాక్షన్ అనగానే దే వాంట్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ సో ఆ ప్రిపేర్ అయినప్పుడు సడన్లీ మీటర్ తీసుకొచ్చి కెమెరా ముందు పెడితే obviously it's like very very irritating. So that is what used to happen, and obviously like I 100% agree that you used to get irritated. But the thing is like I was trying to do my job. So akkada so ala obviously like ante evadaina anta irritate avutadu. నేను ఒక మూవీ షూట్ చేశాను సార్. అందులో సముద్రికణి గారు ఉండే, ఆయన వాళ్ళ కూతుర్ని పట్టుకొని ఇమోషనల్ సీన్, ఆయన ఏడవాలండి, ఆయన ఇలా అన్నాడు కంట్లో నుంచి, ఈ ఒక్క కంట్లో నుంచి ఇట్లా నీళ్ళు వచ్చేసారు, గ్లీజర్ ఏం లేదు. ఆయన 10 నిమిషాలు ఉన్నాడు కూర్చుని ఇలా వచ్చింది సార్. నేను చూసి ఆయన చూసి నాకు ఏడిపోతుంది, అంత గొప్పగా చేశాడు. తర్వాత కట్టనగానే సార్ ఫోకస్ ప్రాబ్లమ్ సార్ అన్నాడు. నేను ఆయన తర్వాత నేను చూసి రే. సో ఐ అండర్స్టాండ్. అంటే ఈ ఫోకస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ప్రాబ్లీ అంటే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ అంటే అండర్ రేటెడ్ ప్రొఫెషన్ అనేది ఫోకస్. అండ్ ఎస్పెషలీ ఈ టైంలో ఎక్కువ ఫోకస్ ఉండాల్సింది ఆయనకి. వెన్ డిజిటల్ ఎరాలో వేర్ వ్యూయింగ్ సిస్టమ్ has become extremely sharp. సో ముందేంటంటే ఐ రిమెంబర్ లైక్ వెన్ ఐ వాస్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ ఐతి ఆర్ లైక్ సై అండ్ ఆల్, లైక్ if you are standing at like suppose 5 feet distance అనుకోండి, సో నా ఫోకస్ పుల్లర్లో లైక్ ఒక 5.5 feet అటు ఇటు ఉన్నా కూడా ఫోకస్ పెట్టినా కూడా you'd have been in focus because it was not so sharp. But at today's point of time, 1 inch movement here and there will show on screen. So at the end of the day, మనం ఎంత చేసినా కూడా ఫోకస్లో లేకుంటే ఆడియన్స్కి ఆ ఫీల్ రాదు. సో at this point of time, that is the most important profession in cinema industry is focus pulling. Because generally ఆ టైంలో it is the most underrated. I always like సినిమాకి రైటర్ లాంటి వాడు. అంతే కదా, అంటే ఇప్పుడు మీరు ఎంత చేసినా అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంటే అసలు. సో ఈ టైంలో అండ్ ఐ ప్రిఫర్ ఎక్స్ట్రీమ్లీ షార్ప్ ఇమేజెస్. సో ఆల్వేస్ గో ఫర్ సో లెన్స్ సెలెక్షన్కి వచ్చినప్పుడు ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ విచ్ ఎవర్ ద షార్పెస్ట్ పాసిబుల్ లెన్స్, బికాస్ ఐ వాంట్ ద ఆడియన్స్ టు సీ ద డీటెయిల్స్ ఆన్ వాట్ ఎఫర్ట్ వీ హ్యావ్ పుట్ ఇన్. సో అందరూ డీటెయిల్డ్గా కనపడాలని ట్రై చేస్తుంటా. ఐ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్ మచ్. సో అలాగా, సో లైక్ that is how I want. So I want the sharpest possible lens at all point of time. So it's a challenge for my focus puller. And దాంట్లో ఏంటంటే ఇంకా లైక్ I want to shoot at lower apertures అంటే like 2.58, 4
2.5, 2.8 అలా అపర్చర్స్ ఉంటాయి, వేర్ ద డెప్త్ ఆఫ్ ఫోకస్ ఇస్ షాలో. అంటే ఇప్పుడు ఈ కప్కి ఫోకస్ పెడితే ఇక్కడ అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది. సో మైక్రో కంటే. సో బికాజ్ ఏంటంటే ఐ వాంట్ ద ఆడియన్స్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ దట్ పర్సన్. అంటే వెనకాల పర్సన్ లేకుంటే వెనకాల ఆబ్జెక్ట్కి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలని ఐ ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ దట్. ఐ వాంట్ టు the audience to see in a certain place at that point of time. Correct. So దానికి ఈ level of depth of focus ఉంటే బాగుంటుందని we decide. So that becomes even critical for them. Yeah. So if I had if I had shooting at 5, 6 or 8 and all, then it is a difficult, easy job for them. Yeah. ఓకే, లైక్ ఇప్పుడు దీనికి ఫోకస్ పెట్టినా దానికి ఫోకస్ పెట్టినా రెండు ఫోకస్లో ఉంటాయి. సో బట్ అంటే యాజ్ అ స్టోరీ టెల్లింగ్ యూ నీడ్ టు డ్రైవ్ ద ఆడియన్స్ to a certain point. అంటే అది లైటింగ్ అయినా, కెమెరా మూమెంట్ అయినా, లైక్ ఫోకస్ అయినా, వీ హ్యావ్ టు డ్రైవ్ ద ఆడియన్స్ అటెన్షన్ టు అ సర్టన్ పర్టికులర్ ప్లేస్, పర్టికులర్ పాయింట్. అంటే ఒక్కోసారి ఫోకస్ షిఫ్ట్ అయినప్పుడు ఆడియన్స్ విల్ షిఫ్ట్, ఈవెన్ ఇఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఇస్ హియర్, దే విల్ షిఫ్ట్ అండ్ సీ దేర్. సో అది ఏ టైంలో షిఫ్ట్ చేయాలి అవన్నీ, లైక్ సో దేర్. సో ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ప్రొఫెషన్. సో ఎవ్రీథింగ్ లీడ్స్ టు వేర్ మై డైరెక్టర్ ఆర్ మీ వాంట్స్ టు సీ ద ఆడియన్స్, సీ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆన్ స్క్రీన్, ఈ టైంలో అటెన్షన్ ఎక్కడ ఉండాలి అనేది డ్రైవ్ చేయాలి. సో దానికి ఫోకస్ ఇస్ ద వెరీ మేజర్ ఎలిమెంట్. సార్, బాహుబలి 2లో సాహోరే బాహుబలి సాంగ్ నా ప్రకారంగా మన ఇండియన్ స్క్రీన్లో విజువల్లీ ద బెస్ట్ సాంగ్. నాకు అందులో ఇప్పుడు ప్రభాస్ గారు కత్తితో అది చేసినా సరే, లేకపోతే నాకు నా ఫేవరెట్ షాట్ ఈస్ ఆయన బీచ్లో గుర్రం మీద వస్తూ ఇలా బెండ్ అయ్యి ఆ పువ్వు తీస్తారు కదా అది, అండ్ తర్వాత ఆ ఏనుగు పైన బాణం ఇచ్చాడు. నాకు అసలు ఫస్ట్ ఇది చెప్పండి, గుర్రం పైన ఇచ్చేస్తూ తీస్తారు కదా పువ్వు, హౌ వాస్ దాట్ డన్, వేర్ వాస్ దట్ డన్ అసలు లాస్ట్ స్టోరీ? సార్ ఒకప్పుడు సముద్రం సెట్ చేయడం వాజ్ అ జోక్, వేణు మా దగ్గర ఒక సినిమా, ఇప్పుడు మీరు నిజం చేసి పెట్టేశారు. అంటే అది ఏంటంటే లైక్ వీ హ్యాడ్ స్మాల్, అంటే హార్డ్లీ లైక్ 2 feet కూడా కాదు, 1 feet వాటర్ డెప్త్లో ఒక చిన్న, ఐ థింక్ లైక్ 100 feet by 100 feet వాటర్ క్రియేట్ చేసాము. సో ఇట్ వాజ్ లైక్ అ ఛాలెంజ్ టు గో డౌన్ అండ్ పిక్ ఇట్ అప్. ఇట్ వాజ్ లైక్, సో దానికి లైక్ వీ డిడ్ లాట్స్ ఆఫ్ రిగ్గింగ్ చేసాము అనమాట. అంటే లైక్ రోప్లో అది, సో ఆ కరెక్ట్ టైంలో ద రోప్ వర్క్ హ్యాస్ టు బి డన్, సో హీ హ్యాస్ టు బ్యాలెన్స్. ఇట్ వాస్ సేఫ్ ఫర్ ప్రభాస్ టు డూ ఇట్ కైండ్ ఆఫ్ థింగ్. సో అదంతా ఇక్కడ చేసాం యాక్చువల్లీ. బట్ డైరెక్టర్ వాజ్ వెరీ పర్టికులర్, నాకు అలాంటి షాట్ కావాలి అని. వి డిడ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్ వీ కెప్ట్ రియల్ ఫ్లవర్స్ పెట్టాము లీక్లో. దెన్ ఆబ్వియస్లీ సీజీలో ఎక్స్టెన్షన్ చేసాం యాక్చువల్లీ. ఆ తర్వాత ఆయన వచ్చి ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎగిరే పిల్లలు, మీ పిల్లలు కూడా కనిపిస్తారు కదా, యువర్ బాయ్స్? No, not only my boys, like they were like Prashanthi the costume, my daughter unde, like Rajamouli's daughter was there, Mayu, then Kumu, Kiravani's daughter was there, then my sons were there in that. They were like, ante aa baanam vesin tarvata like they are throwing flowers on him. So akkada it was a very అంటే సాటిస్ఫైయింగ్. మొన్న చూస్తూ ఉంటే కూడా నేను చెప్పాను మా వాళ్ళకి, అదే నాకు ఈ వీడియో హై రెజల్యూషన్లో కావాలి, మా ఇంట్లో పెట్టుకోవడానికి కావాలి, నాలాంటి వాళ్ళు గుర్తుపడతారు. కానీ సార్, కమింగ్ బ్యాక్, నాకు ఒక షాట్ గురించి చెప్పండి సార్. ఆ ఏనుగు పైన ఆ బాణం, హౌ వాస్ దాట్ కన్సీవ్డ్? సి లైక్ ఒక రాక్షసుడి స్టాచ్యూ ఉంటుంది కదా, సో వీ వాంటెడ్ టు యాక్చువల్లీ లైక్ ఫైర్ ఇట్ అప్ విత్ సంథింగ్. సో దాన్ని ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఏనుగుని ఎస్టాబ్లిష్ చేసాము. సో దాని తర్వాత వీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ అ వెరీ డ్రామాటిక్ ఫ్యాషన్. సో అప్పుడు ఏంటంటే పెద్ద బాణం తీసుకొని ఏనుగు దాన్ని డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు లైక్ ఇట్ వాజ్ కన్సీవ్. సో ఆ టైంలో దెన్ హౌ టు ఎగ్జిక్యూట్ వాజ్ అ మేజర్ ఛాలెంజ్. అంటే ఏనుగు బాణం తీసి అలా పెట్టడం అంతా హౌ ఇట్ ఈస్ పాసిబుల్. సో అక్కడ వీ ఆల్సో యూజ్ ద మెకానికల్ ఎలిఫెంట్. సో ఆ తీయడం అంతా కూడా ఒరిజినల్, బట్ వెన్ ఇట్ ఈస్ దేర్ అండ్ వెన్ ఈస్ పుల్లింగ్ ఇట్ అప్, ఇట్స్ అ మెకానికల్ elephant. They're like a Prabhas pulls it up and other things. So alaga body language. I know. And most of the shots entante we worked a lot on the body language. So daniki entante see Rajamouli is very particular. So like we had lots of concept artists working on majority of the shots, iconic shots, like body language ela undale, posture, hand posture ela undale, like a look ఇట్లా ఉండాలి. సో దర్ సో మెనీ డీటెయిల్స్ వి వెక్టెడ్. సో అందరికీ ఎందుకు నచ్చుతుంది అంటే బికాస్ సో మచ్ ఆఫ్ అటెన్షన్ టు డీటెయిల్ వాజ్ గివెన్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ షాట్. సో ఇప్పుడు వంగాలంటే లైక్ అది ఏ లెవెల్లో, కాళ్ళ పోస్చర్ ఎలా ఉండాలి, సో చేతులు ఏ లెవెల్లో ఉండాలి. సో వీఆర్ ఆల్ లైక్ పర్టికులర్లీ డిజైన్డ్
సో దట్ లైక్ ఇట్ విల్ బీ అపీలింగ్ అండ్ ప్లీజింగ్ టు ద ఆడియన్స్. సో ఎవ్రీ షాట్ అంటే కాంపోజిషన్లో కూడా ఎవరు ఎలా ఉండాలి, సో ఈయనకు అటెన్షన్ రావాలంటే ఎవరు ఏ హైట్లో ఉండాలి. సో ఇట్ వాస్ ఆల్ లైక్ వెరీ వెరీ మెటిక్యులస్లీ డిజైన్డ్. It is not like randomly nothing happened. Sometimes magic happens, but 90% of Bahubali, 99% of Bahubali was designed Correct. In this way. Like so, everything like how Shivagami sits to like how a certain person has to stand, how he has to walk. So Chetulela Pittale. So everything was particularly designed and very well executed kind of thing. So it's a అంటే సినిమా ఈజ్ అ కొలాబరేటివ్ అనే ఆర్ట్ అని చెప్పడానికి బాహుబలి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. లైక్ ఎవ్రీ వన్ contributed right from the producer to the actor to everyone who was associated with Bahubali, gave in more than 100% of it, because it's like a lifetime achievement kind of a thing. So we all put our 100 efforts, and it is a very very one of the best example of how if we all contribute and collaborate to the best, what will be the result. సార్ మీకు ఇప్పుడు మీరు రీవర్క్ చేస్తున్నప్పుడు మొత్తం 1-2 మొత్తం చూసుకున్నారు కాబట్టి ఈ మొత్తం 1-2లో విచ్ ఎపిసోడ్ ఈస్ ద వన్ దట్ డ్రైన్డ్ యూ అ లాట్ మెంటలీ ఫిజికలీ, బికాస్ సో మెనీ అండ్ నేను చెప్పుకుంటూ పోతే ప్రతి షాట్ గురించి మాట్లాడాలి, బట్ మీకు బాగా డిఫికల్ట్ ఆర్ క్లోజెస్ట్ టు యువర్ హార్ట్ ఆర్ హౌ ఎవర్ దట్ ఈస్? It's a very difficult question, but challenging to me was not all this war and other things, where like after Kattappa kills Bahubali and comes, so there the kind of compositions and other things, so lighting and we really like we want it to be a certain way. Akkada that was challenging right from when Kattappa when Shivagami orders him to kill దగ్గర నుండి, like where after he killing he comes, and when Anushka comes and the talk between Anushka and Shivagami happens. So this sequence was challenging to me in terms of shooting. Like that has so much of emotion in it. The whole film revolves around that 2 episodes basically. So that is like how each shot was conceived and presented. That was like biggest challenge for me. It was draining because every shot had సంథింగ్ వెరీ వెరీ ఎలా దాంట్లో ఒక పెద్ద కథ చెప్తాం అన్నమాట ఎవ్రీ షాట్. ఇప్పుడు శివగామి అతను కట్టప్ప వచ్చి ఆ బ్లడ్ అమ్మాయికి చెయ్యికి ఇలా అంటిస్తే, దట్ ఈస్ లైక్ so much of drama is happening, so much of emotions, pain, emotion, whatever you call it. So much of thing is happening in every character. So akkada like when Nazar comes in and tells like okay like mana shatru shesham undaddu, aa chinna papam champei another like the kind of what he's going through. And when Anushka is sitting there, Rana a shadow vastadi. So alanti, so how to build the drama. So that was extremely challenging to me, that 2 sequences. Because migitayanni entante like it was all about execution and scale. This was all about so much of human drama which was going into it. We're going inside each character. Correct. సార్ ఇప్పుడు మీరు చేసిన సినిమాలో స్పెషల్గా రాజమౌళి గారితో కొన్ని ఐకానిక్ మూమెంట్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సై గురించి చెప్పారు. ఆ బిల్డింగ్ పైన మీరు ఒక క్రేన్ వేసుకి పైన షూట్ అయింది. తర్వాత యమదొంగలో ఎన్టీఆర్ గారు ఇలా కూర్చొని ఎనీ డౌట్స్ అంటారు. ఒక ఛత్రపతిలో ఆ నైట్ ఎఫెక్ట్లో వాటర్ ఫైట్ కదా, దట్ వాస్ అమేజింగ్. అలా మీకు బాహుబలిలో ఎలా చెప్పాలి, దట్ ఐ విల్ టేక్ అవే, నా మనవాళ్ళకి కూడా చెప్పుకుంటాను లాంటిది ఒక్క షాట్ చెప్పండి. Again, you are asking very very difficult ways, because the whole of Bahubali. సార్ నేను మిమ్మల్ని కట్టప్ప కిల్ బాహుబలి ఎందుకు అడగట్లేదు అంటే మీరు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎందుకు రిపీట్ చేయడం అంటే really the whole film was built on this one shot, which I think executed well was when Kattappa keeps his Bahubali's leg on him. So that shot is చాలా dramatic and iconic గా ఉంటుంది actually. So that is what, there are so many things, but yeah, if you suddenly ask at this point of time, probably I'll think that is a very good shot, because the film was built on that kind of a setup, because like how Kattappa's character to how the second half shapes alanti. So that was a very dramatic shot. నేను అసలు ఆ చిన్న పిల్లాడి కాల్తో ఇంటర్ కట్లో ప్రభాస్ కాల్తో వస్తే ఈడ్ చేసే నేను అసలు సార్ కమింగ్ బ్యాక్ బిఫోర్ ఐ క్లోజ్ ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ప్లీజ్ టెల్ మీ, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మిమ్మల్ని ఎవరు పిలుస్తారు ఆర్ మీరు వాళ్ళని ఏమని పిలుస్తారు డ్యూరింగ్ ది షూట్? ఫస్ట్ రాజమౌళి గారు. On shoot I always call him director garu. Okay. It's like I want to tell something, so I can't tell his name. So director garu idi ila cheyoddu ila cheyali and whatever, like when I tell, like, so that is on location I call him director garu. So off location sometimes Nandi, sometimes Rajamouli. So it depends. Okay. Situation ni batti. ఆయన ఏమని పిలుస్తారు మిమ్మల్ని? ఆయన సెంథిల్ అని అంటాడు. సెంథిల్.
అంటే ఆయన కోపం వచ్చి ఏ సెందులు అంటాడని. సో లూ వచ్చిందంటే మనకి పడ్డాయని. అచ్చా, ఓకే. శుభు గారు? No, most of them call me by name only, Senthil actually, like. So I will call him Shobhu garu. అనుష్క గారు? ఆమె మూడ్ని బట్టి ఒక్కోసారి సెంతు అంటది, ఒక్కోసారి సెంథిల్ అంటది. సో లైక్ మీరు అనుష్క గారు ఏమంటారు సార్? స్వీటియా? ప్రభాస్ గారిని? ప్రభాస్ ఆల్వేస్ కాల్స్ డార్లింగ్. సో అంతే, డార్లింగ్ అనే పిలుస్తారు అందరూ. మీరు ఆయన్ని? అంటే ఇట్ డిపెండ్స్, అంటే లైక్ బాహు అంటారు. బాహు అనాలి, ప్రభాస్ ఆర్ డార్లింగ్, దట్ ఈస్ ద థింగ్. బికాస్ లైక్ హౌ వీ స్టార్ట్ ద కాన్వర్సేషన్ దాన్ని బట్టి ఉంటుంది. అది కాదు డార్లింగ్ అనవచ్చు, అది కాదు ప్రభాస్ అనవచ్చు. అంతే. నాజర్ సార్? నాజర్ సార్ని సారే అంటారు. నాజర్ అని కూడా ఓన్లీ సార్ అని నేను సంబోధిస్తాను. సో ఆయన ఆబ్వియస్లీ సెంథిల్ అనే సంబోధిస్తాను. నథింగ్. రామకృష్ణ గారు? మ్యామే అంటాం, రమ్య మ్యామ్ మనం, ఓన్లీ మ్యామ్ అంటే I always because like I always have lots of higher regards and respect for her. So a ma'am అనే పదం కంటే కిందకి రాదు యాక్చువల్లీ. ఆవిడ మిమ్మల్ని సెంధిలే? సెంథిల్. రాణా? రాణా ఇస్ మోర్ లైక్ యువర్ ఫ్రెండ్ గా? యా ఈజ్ లైక్ అంతే. ఇట్ ఈస్ లైక్ రాణా అండ్ సెంథిల్ ఓన్లీ. లైక్ సో ఐ కాల్ హిమ్ రాణా, హి కాల్స్ మీ. సార్ ఇస్ ఇస్ ట్రూ? నిజంగానే ఆయన సింహాసనంలో ఎవరిని కూర్చొని ఇచ్చేవాడు కదా షూట్ టైంలో? అంటే అతను ఈజ్ వెరీ పొజిటివ్. హి యూస్ టు ఫీల్ దట్ ఈజ్ ద కింగ్. అంటే యాక్టర్కి అలా ఉండాలేమో. సో ఈ ఆల్వేస్ ఫీల్స్ దట్ ఇన్ ఎవ్రీ సీన్ వేర్ ఈస్ దేర్ ఈజ్ స్టీలింగ్ ద షో అన్న కాన్ఫిడెన్స్ ఈ హ్యాడ్. సో వెన్ ఏదైనా సీన్ జరుగుతుంటే లైక్ ఈ సీన్లో చూసావా నేను ఎలా చేశాను, నేనే కనిపిస్తున్నా కదా. ఈవెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ డ్రామాటిక్ సీన్ ఎంతైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హెడ్ కటింగ్ సీన్ అయినా కూడా, సో లైక్ ఎవ్రీ వన్ థింగ్స్ దట్ ఓకే లైక్ అనుష్క అటెన్షన్, ప్రభాస్ అటెన్షన్ అంటే ఆ రానా వచ్చి చూసారా అది మొత్తం సీన్ అంతా నేనే తినేసాను. ఆయన నాకు తెలుసు సార్, నాకు రాణా చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, అజాత శత్రువు అంటారు కదా. అసలు ఈయనకి శత్రువులు ఉండరు. ఈయన రోడ్లో కనిపి ఎవరు కనిపించినా హెల్ప్ చేస్తాడు ఈయన. నో ఈజ్ అంటే లైక్ ఈజ్ అ వెరీ కూల్ గా. అంటే ఐ హావ్ నాట్ సీన్ ఎనీ సిచ్యువేషన్ ఈజ్ లైక్ వెరీ చిల్డ్ అవుట్, హ్యాపీ. అంత చిల్డ్ అవుట్ పర్సన్ నేను చూడలేదు యాక్చువల్లీ. మీరు? ఐ హావ్ మెట్ హిమ్ ఇన్ సో మెనీ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఈజ్ ఆల్వేస్ చిల్డ్ అవుట్ అండ్ ఈజ్ ఆల్వేస్ ready to have a conversation with anyone and everyone at any point of time. He's like super chilled out asal. So are you, sir? You are to laughing only. And most importantly, Kattappa garu ఆయన నేను కట్టప్ప అనుకున్నాను కానీ లైక్ సత్యరాజ్ సార్ అంటాను యాక్చువల్లీ. లైక్ సో ఈ కాల్స్ మీ సెంథిల్ ఓన్లీ. సార్ ఫ్రమ్ ఈచ్ ఫిల్మ్ ఓకే ఒక్కొక్క సావినర్ ఉన్నట్టు బాహుబలి 1 and 2 నుంచి మీరు ఏదైనా సావినర్ పట్టుకుని ఇంట్లో పెట్టుకున్నారా? నేను పట్టుకోలేదు కానీ కరణ్ జోహర్ పంపించాడు అందరికి, బాహుబలి అందరు టెక్నీషియన్స్కి, చీఫ్ టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి బాహుబలి కత్తి ఒకటి డిజైన్ చేసి పంపించాడు యాక్చువల్లీ. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ టు హోల్డ్ ఆన్ టు. బట్ మీరు సినిమా సెట్ నుంచి ఏదో తీసి ఇంట్లో పెట్టుకోలేదా సార్? ఫర్ లైఫ్ సార్ అసలు. ఐ నో సినిమా చేసిన తర్వాత అనిపించింది ఏదో ఒక చిన్నది. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ అ సోవెనియర్ యాక్చువల్లీ. లైక్ అంటే లైక్ సో మెనీ ఫోటోస్ ఆర్ దేర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నిజంగా every time I have so many photos of my kids being on the set. Actually, like one situation I really like is like my young son Ryan. He is now 15 years or something like that. So Ballal Deva, the bull sequence, so he came onto that shoot. So he actually started pushing that, and he was a very small, tiny guy. He is like trying to push it. So that he feel that he really pushed that bison. So wheels అంటే వెనకాల జనాలు ఇట్లా ఆడు పుష్ చేస్తుంటే ఆ ఫోటో చూస్తే చాలా డ్రమాటిక్ పుష్ చేస్తున్నారు, అది కదిలిపోతుంటే ఇంకో ఆనందం లోపల. Those kind of memories are really like my kids really grew up on that sets of Bahubali. Clearly. So that was like a very dramatic. Second class పిల్లలు 7th class వచ్చేస్తుంటారు అయిపోయి. మీరు ఇంకా ఐ రిమెంబర్ ఆడియో ఫంక్షన్లో ఈ 5 ఏళ్లలో ఏమేం జరిగింది అంటే సుమ గారు ఒక ఇది చూపించారు కదా, వాట్ ఆల్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద మేకింగ్. సో యాక్చువల్లీ దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు ఆ 5 ఏళ్ళే కాదు, ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత కూడా ఏమైంది అంటే మీరు నల్ల నుంచి తెల్లగడ్డ వచ్చింది సార్ దెబ్బకి సినిమా. కరెక్ట్. స్ట్రెస్, బాహుబలి స్ట్రెస్. ఊరుకోండి సార్, పోస్ట్ స్ట్రెస్ ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బాహుబలి. బట్ రైట్ నౌ ఇప్పుడు సినిమా రిలీజ్ చూస్తున్న వాళ్ళందరికీ టెల్ మీ 3 moments దట్ వీ షుడ్ ట్రై అండ్ అబ్జర్వ్. అంటే నార్మల్గా కనిపించకుండా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన ఒక 3 అంశాలు లాంటివి ఏమైనా ఉన్నాయి? లైక్ నేను అడగట్లేదు కానీ టైం లేదని, బట్ హంసనామ పాట నేను థియేటర్లో చూసి అసలు ఏంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఐ థాట్ నేను కూడా వాళ్ళతో ఫ్లై అవుతానన్న ఫీలింగ్ వచ్చింది.
కదా. బట్ సెకండ్ హాఫ్లో ఉంటుందో లేదో నాకైతే డౌట్గానే ఉంది. కొంతమంది నిన్న శోభ గారు ఒక ఇంటర్వ్యూ చెప్పారు, పాటలు కొన్ని ఉండవండి అన్నారు. అబ్బా అనిపించింది. Amsanawa is so dramatic. I don't think it is like a visual wonder. So I don't think it will be. అసలు it will be పడవ removed. ఇట్లా అయ్యి ఒరే ఆ పాట ఉంటుంది 100%. ప్లీజ్ టెల్ మీ 3 things that we should definitely observe. అంటే everyone observed so many. It has been 10 years in the in outside. Everyone మీకు observed so ఏదైనా many things. మీకు ఏదైనా ఎవరైనా అబ్జర్వ్ చేసి ఇది చాలా కొత్త పాయింట్ చెప్పారు లాంటి ఫీలింగ్ వచ్చిందా? ఎనీథింగ్ దట్ పీపుల్ సా? ఈ DI చేసేటప్పుడు దే ఆర్ లైక్ సో మెనీ థింగ్స్ విచ్ పీపుల్ ఫర్గివ్ అస్. అది నేను చెప్తుంటే అంటే కొన్ని అంటే ఇది ఆడియన్స్ చూడలేదా, ఇంత వీళ్ళు అంటే యూట్యూబ్లో ఇంత Light తీసుకున్నారు. ఏంటి అంటే దెన్ ఐ అండర్స్టాండ్ దట్ ప్రాబ్లీ దే లైక్ ద ఎమోషన్ సో హై దట్ దే వర్ లైక్ ఓకే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇంతే కదా డ్రామా అండ్ లాజిక్. సో లైక్ ఇన్ దట్ వే లైక్ there is nothing like I need to say because people observed everything literally. అంటే లైక్ దాన్ని ఎన్నిసార్లు ఎలా చూడాలో అలా చూసేసి యాక్చువల్లీ దే గేవ్ ఇట్ బిగ్ థమ్స్ అప్. సో దెర్ ఇస్ నథింగ్ మోర్ టు డిస్కస్. సార్ నేనైతే హిందీలో సార్ ఎప్పుడు టీవీలో వచ్చినా కదలకుండా మొత్తం సినిమా చూసింది లగాన్. తెలుగులో ఎప్పుడు టీవీలో వచ్చినా లాస్ట్ వరకు చూసింది అతడు. ఇప్పుడైతే బాహుబలి 2. బాహుబలి 2 ఈజ్ then you will enjoy the epic is something which ante like even if you know the story everything you will just still enjoy the film. You should actually like watch in the theater. అదే చెప్పినట్టు మీరు ఎన్నిసార్లు టీవీలో చూసినా కూడా అగైన్ seeing it on screen is a great experience. ఓ సార్ ఆన్ స్క్రీన్ అంటే గుర్తొచ్చింది బిఫోర్ ఐ క్లోజ్ ఇట్. రేషియోస్ అడ్జస్టింగ్ అంటూ మొన్న ఒక టాపిక్ వచ్చింది. ఏంటి రేషియోస్ అడ్జస్టింగ్? See like ఇప్పుడు మనం జనరలీ మేజర్ థియేటర్స్లో రెగ్యులర్ సినిమాలు చూసేటంటే సినిమా స్కోప్ విచ్ ఇస్ అ ఫార్మాట్ కాల్డ్ 1:2.35 అన్న ఫార్మాట్లో రిలీజ్ అవుతాయి. సో ఆఫ్టర్ దట్ దిస్ ఇప్పుడు ఐమాక్స్ వైడ్ ఫార్మాట్ అంటారు. సో ఫార్మాట్ ఈజ్ లైక్ 1:1.85 అలా డిఫరెంట్ వైడర్ ఫార్మాట్. అంటే మనకు పైన కింద కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది, స్క్వేరిష్గా ఉంటుంది కొద్దిగా. సో అలాగా దే ఆర్ సో మెనీ ఫార్మాట్స్ నౌ. సో ముందు స్టాండర్డ్గా ఉండేది. సో ఇప్పుడు లైక్ ఎవ్రీ థియేటర్ హ్యాస్ అ డిఫరెంట్ ఫార్మాట్. సో దే సంథింగ్ అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది వీఆర్ రిలీజింగ్ ఇన్ డాల్బీ విజన్, వీఆర్ రిలీజింగ్ ఇన్ ఐమాక్స్, వీఆర్ రిలీజింగ్ సమ్ ఐస్ థియేటర్స్ అని లైక్ దెన్ దెర్ ఈస్ ఎపిక్ ఫార్మాట్ అని, దెన్ దెర్ ఈస్ సంథింగ్ PCX అని, రకరకాల వాట్ ఎవర్ పాసిబుల్ ఫార్మాట్స్ వీఆర్ ఆల్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్. సో బేసికలీ వెన్ వీఆర్ షూటింగ్ టైం ఏంటంటే జనరలీ ఇప్పుడు షార్ట్ కంపోజ్ చేసేటప్పుడు సినిమాస్కోప్ అంటే సినిమాస్కోప్ కోసం కంపోజ్ చేస్తాం యాక్చువల్లీ. బట్ వీ వాంటెడ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఇన్ 2 ఫార్మాట్స్ ఆ టైంలో, ఐమాక్స్లో అండ్ దిస్. సో అప్పుడు ఏంటంటే సో వన్ మోర్ ఛాలెంజ్ ఫర్ మీ వాస్ టు కంపోజ్ ఇట్ ఇన్ బోత్ ద ఫార్మాట్. అంటే 2 ఫార్మాట్లో కరెక్ట్గా కూర్చోవాలి. సో దానికి ఏంటంటే లైక్ సో ఐ హ్యాడ్ టు అంటే కంపోజ్ ఈ షాట్ ఫర్ ఇది కరెక్ట్ ఉంటుందా లేదా దీనికి అని అప్పుడు సెట్ చేసుకోవడం, ప్లేసింగ్ మై కెమెరా వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్. సో అది సో బికాస్ వీ డిడ్ దట్ నౌ ద ఫిల్మ్ వీ కెన్ రిలీజ్ ఇన్ వాట్ ఎవర్ ఫార్మాట్స్. మేము బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఏ ఫార్మాట్లో చూడాలి? బెస్ట్ ఇస్ ఐమాక్స్ ఫార్మాట్. ఐమాక్స్ అండ్ దెర్ ఈస్ సంథింగ్ అంటే మన దగ్గర థియేటర్స్ లేవు కానీ లైక్ ఇఫ్ యూ కెన్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ డాల్బీ విజన్ సినిమా. ఏ ఊర్లో ఉంటుంది చెప్పండి? డాల్బీ విజన్. సీరియస్గా సార్? అంటే లైక్ మేము ఇడ్లీ దోశల కోసమే ఊర్లో తిరిగి వచ్చిన వాళ్ళం, బాహుబలి కోసం వెళ్ళవా? డాల్బీ విజన్ థియేటర్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ ఐ థింక్ బై ద టైమ్ దిస్ ఫిల్మ్ రిలీజ్ ఐ థింక్ 2-3 థియేటర్స్ ఇన్ ఇండియా విల్ డెఫినెట్లీ హ్యావ్. ప్రసాద్స్ ఇస్ నాట్ డాల్బీ విజన్. ఇంకొకటి విమాక్స్ అని ఒకటి ఉంది కదా నెల్లూరు దగ్గర ఒకటి. I don't know about that. ప్రసాద్లో ఏంటంటే బిగ్ స్క్రీన్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే అది PCX ఫార్మాట్ ఏదో అంటారు. ఇట్స్ అ బిగ్ స్క్రీన్. సో దట్ ఈస్ అ గుడ్ ఫార్మాట్. సో మీకు సినిమా స్కోప్ లాగా చూడాలనుకుంటే డాల్బీ విజన్, మీకు పెద్దగా చూడాలనుకుంటే ఐమాక్స్ ఫార్మాట్. సో విచ్ ఎవర్ లైక్ యూ ఫీల్ లైక్ యూ కెన్ డెఫినెట్లీ గో. అండ్ ఎనీవేర్ యూ వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సాహో అనగానే మేము పాడతాం మీతో పాట. సార్ బిఫోర్ యూ గో, ఈ మధ్య కాలంలో టెల్ మీ వన్ ఫిల్మ్ అక్రాస్ ద గ్లోబ్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, వాట్ ఎవర్, దట్ యూ సా విజువల్ అండ్ యూ సెడ్ వావ్. నాకు F1 అలా మీకు ఏదైనా ఉందా? F1 is really good. There is no doubt about it. Brutalist. Okay. So that visually was very stunning film. So recently released అయింది. Last year I think it won an Oscar or something like that. That Brutalist was an amazing film. అంటే చూస్తూ ఉంటానండి లైక్ సి ఐఎమ్ అన్ ఆస్కర్ జ్యూరీ మెంబర్. సో ఎవ్రీ ఇయర్ దే సెండ్ మీ లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ టు వాచ్. సో మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద వరల్డ్ ఐ టెండ్ టు వాచ్. సో అలా ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు బీ
ఆస్కర్ జ్యూరీ మెంబర్ అండ్ యూ గెట్ టు వాచ్ ద బెస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అది మనకు దొరకాలంటే కొద్దిగా కష్టపడాలి, అక్కడ ఏ ఫార్మాట్లో ఉంది, ఏ దాంట్లో ఉంది. సో దే సెండ్ యూ టు అట్ హోమ్ టు వాచ్ ద. సార్ ఇఫ్ యూ రిమెంబర్ ద ఫస్ట్ టైమ్ ఐ ఎవర్ మెట్ యూ, నేను రేడియోలో ఉన్నప్పుడు మీరు అక్కడికి వచ్చినప్పుడు నేను మీ ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి మీరు చెప్పిన ఆన్సర్ ఏంటి చెప్పనా? ఏ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్? నేను అడిగింది అసలు మీరు సినిమాటోగ్రఫర్ ఎందుకు అయ్యారు అని అడిగితే మీరు చెప్పారు సేమ్ క్వశ్చన్ నన్ను ఫిలిం స్కూల్లో FTI కదా అక్కడ అడిగినప్పుడు ఇంటర్వ్యూలో మీరు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ వై ఆర్ నీకు నచ్చిన ఐకానిక్ షాట్ అంటే మీరు బొంబాయి సినిమా చెప్పారు, ఉరికే చిలక పాట, వేర్ ద బుర్కా ఇస్ ద రిలీజియన్, దట్ యాంకర్ ఈస్ ద సొసైటీ. అది పట్టుకొని వదిలేసింది ఆ అమ్మాయి, ప్రేమ కోసం రిలీజియన్ ని సొసైటీకి వదిలి పరిగెట్టింది. అది చూసినప్పుడు మీకు సీట్ ఇచ్చేసారు అని. సో మళ్ళీ నెల తర్వాత ఐ గాట్ టు సీ యూ సార్. సెంథిల్ గారు, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే బై ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ స్టార్ట్ చేసేద్దామా? సెంథిల్ ఫ్యాన్స్ అసోసియేషన్, నేను ప్రెసిడెంట్. అప్పుడే తోప, ఇంకా చాలా చేయాలి. చేస్తారులేండి మీరు, అసలు చేసిన దానికి తోప. కానీ బిఫోర్ యూ గో సార్, ఈ ప్లాట్ఫామ్ పేరు టార్చ్ బేరర్స్. ఓకే. వేర్ లైక్ ఐ సెడ్ మీలాంటి వాళ్ళు వేర్ యూ త్రో టార్చ్ అండ్ నెక్స్ట్ జనరేషన్ విల్ ఫాలో గ్రేట్లీ ఫర్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ యూ డూయింగ్. మీకు మీ లైఫ్లో మీ టార్చ్ బేరర్స్ ఎవరు, ఒక ముగ్గురు పేర్లు చెప్పగలుగుతారా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాజ్ మై పేరెంట్స్. సో లైక్ ఫ్రమ్ ద place they came and they pushed me to whatever. So they are someone who really like, they believed in me completely. So that belief in me kept me going, like whatever situation they always. So my parents are someone who always are my torch bearers. And once I came into the film industry, the kind of support I got from Rajamouli is phenomenal. Again, it is like the faith he had in me, like when he saw me after Aite, like and he believed in me and gave me a film called Sai, because at that point he was the most successful director. Ante Simhadri anta pedda hit chesin tarvata industry hit ayin tarvata believing in me and giving the film, and I living up to that standard and working for so long. So probably like he is one guy who I always will be grateful for. So and in life, like Film Institute was one place which transformed my way I watched films and all. So these are the three: Film Institute, my parents, and and the most important is I suddenly forgot is my wife. Who is like, so these are my parents, my wife, and Rajamouli are the people who really like pushed me to do whatever I could do, and wherever I am is because of these three. నాకు కొంతమందిని గుర్తొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. We will always remember. Thank you so much.